వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. మా జీవితాల్లో మరొక దినాన్ని పొడిగించి మీ మాటలు వినడానికి సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మాకు ఇచ్చిన ఈ మంచి వాతావరణం కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడబోతూ ఉంటుండగా నాయన, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వ్యర్థమైన మాటలు రాకుండా నోటికి కాపుతలు అనుగ్రహించమని, సమయోచితమైన సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పుణ్య నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దేవుని దాసులకి, అలాగే చేరువచ్చిన సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటూ, గత రాత్రి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. దానిలో ఒక వ్యక్తి నుంచి దేవుడు ఆశపడేది ఆరాధనని, ఆరాధనలో ఉండవలసిన ఒక 4 విషయాలు, సంబంధమని, సమర్పణని, త్యాగం, అలాగే ప్రేమ అన్న విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ రాత్రి దేవుని చేత సిగ్గుపడనక్కర్లేని పనివారిగా లేదా సిగ్గుపడకుండా ఉండాలి అంటే మనం కలిగి ఉండాల్సిన 2 లక్షణాన్ని రాత్రి ధ్యానం చేసుకుందాం. అపోజిట్ పౌలు ఈ పత్రిక రాస్తూ 5వ వచనంలో ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తూ ఉన్నారు. ఎవరా వ్యక్తి అని అంటే హానోకు అనే వ్యక్తి. ఈ హానోకు అనే వ్యక్తి మనందరికీ సుపరిచితమైన వ్యక్తి. అక్కడ రాయబడిన మాట ఏంటండి అంటే, మరణం చూడకుండా అతడు కొనిపోబడిన అనే మాట. హేబేలు విశ్వాసే, హానోకు కూడా విశ్వాసే. అయితే హేబేలు హతసాక్షి అయ్యాడు, హానోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. దేవుడు విశ్వాసుల యొక్క జీవితాల్లో పరిస్థితులను ఎలా అనుమతిస్తారో మనకు తెలియదు. అందరినీ ఒక విధంగా చూస్తారంటే అలా కూడా ఉండదు. కొంతమందికి హేబేలు లాంటి అనుభవాలు ఉంటాయి, మరి కొంతమందికి వేరే అనుభవాలు ఉండొచ్చేమో. ఈ రాత్రి హానోకు గారి యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ రాయబడిన మాట మీరందరూ బైబిల్లో చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలేను కదా అనే మాట. హానోకు మనకేం నేర్పిస్తున్నారండి అంటే, దేవునికి అసహ్యమైంది, దేవుడు సహించలేనిది ఒక విషయం ఉంది. దాన్ని ఏమంటామంటే అపనమ్మిక అని. అపనమ్మికని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేవాడు కాదు ఆయన. విశ్వాసం అనేది దేవుని మీద ఉన్న సంబంధానికి, ఆయన ఏమై ఉన్నాడనే భావనకి సంబంధం కలుపుతూ ఉంటే, అపనమ్మిక అనేది దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించేది ఉంటుంది. ఈ దినాల్లో చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, కానీ వారి జీవితాల్లో విడిచిపెట్టలేని విషయం ఏంటండి అంటే అపనమ్మిక అనే మాట. ఒకవేళ ఈ రాత్రి ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు, అపనమ్మిక ఏ రూపంలో ఉన్నా అది ప్రమాదకరమైందే. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో మరణకరము కాని పాపం కలదు, మరణకరమైన పాపం కలదు అన్నమాట మీరు వినుంటారు. మరణకరమైన పాపం ఏంటండి అంటే, దేవుని యొక్క సువార్త వింటా ఉన్నప్పుడు ఆ వాక్యం మీద నమ్మకం లేకపోతే దేవుడు దాన్ని అవిధేయతగా కన్సిడర్ చేస్తారు. ఆ అవిధేయత దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించేదిగా చేస్తుంది. ఒకసారి చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం దగ్గరికి రండి. మీకు అర్థమవుతుంది ఆ మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతేమా దేవుని పిల్లలము ప్రేమించున్నామని దాని వలన ఎరుగును. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించినటువంటిది విశ్వాసము, విజయము మన విశ్వాసమే అనే మాట. ఈ రాత్రి మన వినికిడిలోనికి కొద్దిమంది వ్యక్తులు మనం తీసుకొద్దాం. ఎందుకండి అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచలేని వ్యక్తి దేవునితో వ్యవహరించే తీరు ఎలా ఉంటుందో చూస్తాం. దేవుడు తెలుసు
కానీ దేవుని మాట మీద లక్ష్యం ఉంచలేరు. దేవుడు తెలిసి దేవుని మాట మీద విశ్వాసం ఉంచలేని వారు తమ గమ్యస్థానాన్ని ఎటువైపు తీసుకెళ్తారో చూడబోతా ఉన్నాం. ఆ తర్వాత మనం ఇక్కడికి వద్దాం. ఒకసారి చూడండి, బైబిల్లో సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చదువుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న చదవండి. యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా యెహోవా దూత ఈ ముమ్మారు నీవు గాడిదని వేళ కొట్టిదివి, ఇదిగో ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి తినను. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణం రక్షించుందని అతనితో చెప్పాను. అందుకు బిలాము నేను పాపం చేసిన ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలియదనేది. నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసింది కాదు. కాబట్టి ఈ మనవి నీ దృష్టికి చెడ్డదైతే, ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే అండర్లైన్ చేసుకోండి. అది ఈ పని వెనుకకు వెళ్ళదునని నీ దృష్టికి చెడ్డదైతే వెనక్కి వెళ్తాననే మాట యెహోవా దూత చెప్పగా ఈ మాట జాగ్రత్త విందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండటం అనేది అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో చదవబడిన లేఖన భాగం ఏమంటుందండి అంటే, దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి ఈ బిలాము అనే వ్యక్తి. ఆ బిలాము అనే వ్యక్తి దేవుని యొక్క మాట వినకుండా తన హృదయం యొక్క వాంఛ తీర్చుకోవడానికి తప్పు మార్గంలో వెళతా ఉన్నప్పుడు దేవుడు మార్గ మధ్యంలో అడ్డగించి అతనితో మాట్లాడుతూ ఉన్న సందర్భం. ఈ మాట దగ్గర ఒక విషయాన్ని మీకు చెప్పాలి. నిజమైన విశ్వాసి విజయవంతంగా పాపం చేయలేడు. పాపం చేస్తూ ఉండలేడు. ఒకవేళ పాపాన్ని చేస్తూ కూడా ఆనందిస్తున్నామండి అంటే మన జీవితాల్లో దేవుని కార్యం జరగలేదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకండి అంటే యథార్థంగా క్రీస్తు రక్తంలో కడగబడిన వాడిని మనస్సాక్షి అంత తేలిగ్గా పాపానికి అప్పగించదు. వాడు చివరి వరకు వెళ్ళినా కానీ అది వెనక్కి తీసుకొస్తూ ఉంటుంది. ఒకసారి రాత్రిపూట లండన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఒక తమ్ముడు ఫోన్ చేసి అన్న కాసేపు మాట్లాడవచ్చు అన్నాడు. చెప్పండి తమ్ముడు అన్నాను. ఆ అబ్బాయి కర్నూలు నుంచి లండన్ పోయాడు PhD చేయడానికి. సో వెళ్ళిన తర్వాత అక్కడ 1 year అయిపోయింది, 2nd year వచ్చేయాలనుకుంటాను. ఆ సమయంలో ఆయన దగ్గర జరిగిన సంఘటనలో చెప్పాడు, అన్న ఈ దేశంలో ఆడ మగ కలిసి ఉండటం పెద్ద తప్పేం కాదు, ఇద్దరికి ఇష్టమైతే ఎలాగైనా జీవించవచ్చు. అయితే ఒకరోజు నా క్లాస్మేట్ వచ్చి నేను నీతో గడపొచ్చా అంది. నా మనసులో 2 తలంపులు వచ్చినాయి. నేను మారు మనసు పొందిన వాడిని ఈ పని చేయకూడదు కదా, ఇది మొదటి ఆలోచన. రెండోది, ఇక్కడ ఎవరు లేరు కదా, నన్ను చూసేవారు లేరు, పట్టించుకునేవారు లేరు. మూడోదిగా, ఇది దేశంలో తప్పు కాదు కాబట్టి చేస్తే తప్పేముంది అనుకొని ఆమె తలుపు దాకా వచ్చింది. లోపలికి వచ్చే సమయానికి నా లోపల నెమ్మది లేదు. సో వెంటనే దేవుడు ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. అరే, నీ గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వచ్చావు? ఇంటింటే తిరిగి పేపర్లు వేసుకుంటూ బతికే నీవు ఈరోజు లండన్ వచ్చావు. దానికి మధ్యలో ఏ విధంగా నేను పట్టించుకున్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకోనగానే ఆ అబ్బాయి ఇలా చెప్పాడంట, ఐఎమ్ సారీ ప్లీజ్ అన్నాడంట. ఓకే అని వెళ్ళిపోయిందంట ఆ అమ్మాయి. ఆ తర్వాత ఫోన్ చేసి అంటా ఉన్నాడు, దేవుడు గనక ఆ క్షణాన్న నా మనస్సాక్షిని లేవకపోతే నేను అక్కడ పాపంలో పడిపోయేవాడిని. దేవుడు ఎంత ప్రయాసపడ్డారో, దేవుడు ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నారో అవన్నీ మర్చిపోయి ఎలా ప్రవర్తించేవాడో మీకు అర్థమై ఉండాలి అని చెప్పన్నాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి చెప్పిన మాట, దేవుడు నా జీవితంలో ఈ క్షణాన్ని చేసిన మేలు మర్చిపోలేనన్నా అని. నిజమైన విశ్వాసి విజయవంతంగా పాపం చేయలేడు. అందుకంటుంది బైబిల్, దేవుడు ఉన్నాడని నమ్మువాడు ఆయనతో సంబంధం పెట్టుకుంటాడు అనే మాట. దేవునితో సంబంధం పెట్టుకున్నవాడు విజయవంతంగా పాపం చేస్తున్నాడండి అంటే
ఆ వ్యక్తి రాబోయే ఉగ్రతకి సిద్ధపడి ఉండాలి. బిలాము అనే వ్యక్తి వెళ్తా ఉన్నప్పుడు మార్గ మధ్యంలో యెహోవా దూత ప్రత్యక్షమై ఇలా మాట్లాడారు. ఏమని చెప్పండి? నా దృష్టికి నీ నడత విపరీతమైంది అనే మాట. నా దృష్టికి నీ నడత విపరీతమైంది అనే మాట. నడత అంటే కాండక్ట్ అంటాం. కాలేజీలో ఒకవేళ క్యాంపస్ ఫస్ట్ రావచ్చేమో, కాండక్ట్ సరిగా లేకపోతే ఆ సర్టిఫికెట్ మీద బ్యాడ్ అని రాస్తే వాడు ఎక్కడికి పోయినా అప్లికేషన్ ఎవరు, వాడిని చేర్చుకోరు కూడా. ఒక వ్యక్తికి కావాల్సింది జ్ఞానం కాదు, ఒక వ్యక్తికి కావాల్సింది హోదా కాదు, ఒక వ్యక్తికి కావాల్సింది నడత అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. సో దేవుడు చూసేది మన నడతని. అర్థమవుతుంది కదండి మాట. సో పరలోకం బిలాముకి ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటండి అంటే, నీ నడత నా దృష్టికి బాలేదు అనే మాట. ఈ రాత్రి హానోకు గారి జీవితం ద్వారా మనతో ప్రభు మాట్లాడుతూ ఉంది, నా దృష్టిలో మీ నడత ఎలా ఉంది అనే మాట. దేవుని దగ్గర మన నడత సరిగా ఉండాలి అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేస్తారో, మనం ఎలా లోబడాలో స్పష్టంగా తెలుసుకున్న వారమే జీవించాలి. బైబిల్ చెప్తా ఉంది, బిలాము ఇలా అంటున్నాడు, నేను పాపం చేశాను, ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే చెప్పండి, మానేసి వెనక్కి వెళ్ళిపోతా అన్నాడు. అన్నప్పుడు ఆయన దృష్టికి ఎలా ఉంది చెప్పండి? దేవుని దృష్టికి బాగోపోతే వెనక్కి వెళ్తారంట. మరి ఆయన దృష్టికి ఎలా ఉంది? మంచిగా అనిపిస్తూ ఉంది. దీన్ని ఏమంటారండి అంటే, ద్వంద్వ మనస్సుతో దేవుణ్ణి వెంబడించేవాడు చివరి దాకా కొనసాగలేడు. ఈ రాత్రి దేవుని దగ్గరకు వచ్చే మనం అందరం కూడా అయితే లోకంలో ఉండాలి, లేకపోతే దేవునిలో ఉండాలి. ఒక కాలు లోకంలో, ఒక కాలు దేవుని మీద పెడితే అది చివరి దాకా కొనసాగలేము. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతూ అన్నమాట. ఎవరు ద్వంద్వ మనసుతో దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క మాట వినిన తర్వాత తాత్కాలికంగా ఏడ్చి వెళ్ళిపోతూ ఉంటారో అటివారు చాలా ప్రమాదకరమైన వారు. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనే మాట. బిలాము యొక్క జీవితంలో కనబడే లోపం ఏంటండి అంటే, అతని జీవితంలో సంతృప్తి లేదు. ఎవరైతే దేవుని యొక్క మాటల చేత తృప్తిపరచబడలేరో ఆ వ్యక్తి ఆశ్రయించే దాన్ని పాపం అంటారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా దేవుని చేత తృప్తి పడని జీవితాలు పాపం దగ్గర తృప్తిని వెతుక్కుంటూ ఉంటాయి. అలాంటి వ్యక్తి ఈ బిలాము అనే వ్యక్తి. అలా పాపం వెంట పరిగెడతా ఉన్నప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడింది, నీ నడత నా దృష్టికి విపరీతంగా ఉంది అన్నమాట. ఆ మాట మనం వింటా ఉన్నప్పుడు పరలోకమే ఆయన కాండక్ట్ గురించి అలా మాట్లాడితే ఏమంటున్నాడు ఆయన? ఇది నాకు మంచిగా అనిపిస్తూ ఉంది, నీ దృష్టికి ఇబ్బంది అయితే చెప్పండి, నేను మానేస్తానని చెప్పి అంటా ఉన్నారు. ఈ మాట మనం వింటా ఉంటే క్రీస్తు ప్రభువారు ఏమన్నా చెప్పండి ఇక్కడ? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే మాట. దీనోత్తమం అంటే ఏంటో అర్థం తెలుసా అండి? నా పట్ల నాకున్న వైఖరి మారకపోతే నిత్యత్వం ఉండటం అనేది సాధ్యపడే విషయం కాదు. అందుకని అనేక మంది తమ జీవితాల్లో ఆశ్రయించేది స్వనీతిని ఆశ్రయిస్తూ ఉంటారు. స్వనీతిని ఆశ్రయించేవారు నిత్యత్వానికి వెళ్ళడం అనేది సాధ్యపడే విషయం కాదు. స్వనీతి ఎప్పుడు కూడా నేను కేంద్ర స్థానంలో పెట్టుకుంటుంది. నువ్వెప్పుడు ఇలా అనుకుంటుంటావు, నాకు తెలిసి చీమకు కూడా అపకారం చేయనండి, నాకు తెలిసి అంత మంచి చేస్తాను, నా నుంచి ఎవరికి అపాయం లేదని చెప్పి తమ స్వనీతిని ఆశ్రయం చేసుకుని దేవుని యొక్క నీతిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అందుకని నిన్న చదువుకున్నాం కదా, యోహాను సువార్త 16వ అధ్యాయంలో బైబిల్లో చెప్తా ఉంది కదా, ఏమన్నా 2వ వచనంలో, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి పాపాన్ని గురించి మాట్లాడండి అనే మాట. గత రాత్రి పాపాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు 3 విషయాలు చెప్పాను. ఒకటి ఏమనుకున్నాం? ఒకటి పాపం ఎదురు చూస్తుందని చెప్పన్నాను. రెండోది పాపం పట్టుకుంటుందని చెప్పన్నాను. 3వ మాట ఏంటో తెలుసా అండి? పాపం చేసే పని. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం 2వ లైన్ చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం 2వ లైన్ చదువుకుందాం. పాపం ప్రజలకు అవమానం తీసుకొచ్చుననే మాట. సిన్ బ్రింగ్స్ డిజానర్ అనే మాట. ఎప్పుడైతే పాపం చేత పట్టబడతారో, పాపాన్ని విడిచిపెట్టలేరో, తద్వారా వచ్చే పర్యవసానం ఏంటండి అంటే అది అవమానం తీసుకొస్తుంది అనే మాట. ఇప్పటిదాకా పెద్ద మనిషిగా చలామణవచ్చు, ఇప్పటిదాకా మంచిదానిగా మంచివాడిగా చలామణవచ్చు, కానీ
ఒకరోజు మన జీవితం బట్టబయలవుతుంది. ఎప్పుడైతే బట్టబయలవుతుందో ఇప్పటిదాకా మంచి అని పొగిడిన వారే ఒకరోజు ఏమంటారు చెప్పండి? ఇలాంటి వాడా, ఇలాంటిదని చెప్పి అంటుంటారు. ఒకసారి జరిగిన సంఘటన మీకు చెప్తాను. ఒక కాలేజీలో ఆ పాప ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఫైనల్ ఇయర్ చదివే అమ్మాయి ఉదయం ఇంట్లోంచి బయలుదేరుతూ అమ్మకి బాయ్ చెప్పింది. అమ్మ కాలేజీకి వెళ్ళి వస్తా ఉంది. అమ్మ మార్నింగ్ లేచి బ్యాగ్ పెట్టేసింది, క్యారేజ్ పెట్టింది, బస్సు ఎక్కించి జాగ్రత్తగా వెళ్ళి రమ్మా అంది. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చేసిన మొదటి పని ఏంటండి అంటే తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసింది, నాకు డేట్ రాలేదు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, తీసేరా అంది. వాడు గబగబా 5,000 తీసుకొని ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సో వెళ్ళిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ టేబుల్ ఎక్కిచ్చాడు ఆ పాపని. అబార్షన్ చేశాడు, బ్లీడింగ్ కంట్రోల్ కాలేదు, చచ్చిపోయింది ఆ పిల్ల. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, ఈ అమ్మాయిని మార్చురీలో పెట్టారు, వాడిని జైల్లో వేశారు. డాక్టర్ పారిపోయాడు, మన దొరికాడు. అయితే సాయంత్రం ఇంటికి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, అమ్మా మీ పాపకు బాగాలేదు, ఒకసారి వస్తారా? ఏమైందండి? మా పాప మంచిగానే పోయింది కదా, ఏం జరిగింది చెప్పండి. ఏం లేదమ్మా, చిన్న సమస్య, వస్తారు ఒకసారి? అయ్యా చెప్పండి, అయ్యా నాకేదో భయంగా ఉంది. లేదమ్మా ఏం కాలేదు రండి. వచ్చింది, రాగానే తీసుకెళ్ళి మార్చురీలో డెడ్ బాడీ చూపించారు. అమ్మ కుప్ప కూలిపోయింది. ఆ అమ్మాయి చచ్చిపోయింది. సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు, ఊర్లో చెప్పుకుంటున్నమాట. ఏం జరిగింది అనగానే వాళ్ళు అంటున్నారు, పెంపకం సరిగా ఉంటేగా, సరిగా పెంచితే బాధలు ఎందుకు వస్తాయి, పలానా వాడు కూతురు ఉందే ఇలా చేసిందంట అని చెప్పి అనుకుంటా ఉంటే ఆ పాప చచ్చిపోయింది. కానీ వీళ్ళు బతుకున్నంతకాలం ఏమనిపిస్తారు చెప్పండి? అవమానం అనిపించాల్సిందే. కష్టపడి పెంచిన కారణం చేత ఆ తల్లిదండ్రులకు ఇచ్చిన బహుమానం ఏంటి? తన ఇష్టానుసారంగా జీవించి పాపానికి పట్టబడి ఈ రోజున ఆ పిల్ల లేదు, కానీ బతుకున్న వాళ్ళ అమ్మ నాన్న చచ్చి బతుకుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, పాపం ప్రజలకు అవమానం తీసుకొస్తుంది అన్నమాట. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా పైకి మంచివారిగా చలామణవుతూ ఉన్నాం, కానీ మన మనసు లోపల దాచుకున్న పాపాలు త్వరలోనే బయటపడతాయి. అది బయటపడిన దినాన్న దేవుడు మన గౌరవానికి భంగం కలిగించకుండా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. సో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వాక్యం ద్వారానే మాట్లాడతారు. మన పేర్లు ఆయనకు తెలియక కాదు, మన జీవితం ఆయనకు తెలియక కాదు. దేవుడు మన గౌరవానికి భంగం కలిగించకుండా బిలామునో లేకపోతే నేను చదువుకున్న ఫరోనో తదితర వ్యక్తులను మన కళ్ళ ముందు తీసుకొచ్చి, బాబు నీ జీవితం ఇలాగే ఉంది, నీ నడత సరిగా లేదు, ఇప్పటిదాకా పైకి మంచిగానే ఉన్నావు కానీ నీ లోపల పాపం పెట్టిరేగిపోతూ ఉంది. ఆ పాపం బయటపడకముందే ఆ పాపాన్ని మౌనం అన్నాం అనుకోండి, మనం ఏమంటాం తెలుసా? నాకు బాగానే అనిపిస్తుంది కదా, నాకు లేని బాధ మీకెందుకు అని చెప్పి అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, పాపం ప్రజలకు అవమానం తీసుకొస్తుంది. ఇది రెండో మాట. మూడో మాట ఏంటండి అంటే చదువుదాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం చదువుకుందాం. పాపం వల్ల వచ్చు జీతం మరణం అనే మాట. ఈ 4 దశల్లో, ఒకటి పాపం ఎదురు చూస్తుంది, రెండోది పాపం పట్టుకుంటుంది, మూడోది పాపం అవమానం తీసుకొస్తుంది, నాలుగోది పాపం మరణం తీసుకొస్తుంది. ఈ 4 దశల్లో ప్రతి వ్యక్తి ఏదొక దశలో ఉండాలి. అయితే పాపం కోసం ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉండాలి, లేదా ఇప్పటికే పాపం చేత పట్టబడి ఎలా బయటికి రావాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉండాలి, ఇప్పటికే పాపం బయటపడిపోయి అవమానం తట్టుకోలేక ఒంటరిగా జీవిస్తూ ఉండాలి, లేదా చావుకు సిద్ధమై జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఇలాంటి సమయంలో ఎవరైతే పాపం చేత పట్టబడతారో వారి జీవితాన్ని ఆక్రమించుకునే దాన్ని ఏమంటామండి అంటే అపరాధ భావన అంటాం. సో బిలాము అనే వ్యక్తి దేవుని చేత హెచ్చరించబడినప్పుడు లోపల రావాల్సింది అపరాధ భావన అయితే ఆయన అంటా ఉన్నాడు, నాకు మంచిగా అనిపిస్తూ ఉంది కదా, నీకు ఇబ్బంది అయితే చెప్పండి. అనేక సార్లు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు అనే విషయం నమ్మడం మాత్రమే కాదు, ఆయన తప్పకుండా సరిచేస్తారనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. కానీ అనేక మంది వారి జీవితాల్లో అపరాధ భావాన్ని లేకుండా జీవిస్తూ ఉన్నప్పుడు వారు చచ్చిన స్థితిలో ఉన్నట్లే అనే లెక్క. అందుకని గుర్తుపెట్టుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు చెప్తాయి. ఏమండి అంటే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా లేపిను అనే మాట. అపరాధం అనే మాటకి ఇలా అర్థం చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చా? డ్రైవింగ్ వచ్చా? వచ్చు. లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేకుండా బండి నడిపడి చేయొద్దండి ఒకసారి. వెరీ గుడ్. మీరు వెళ్తూ ఉన్నారు, అక్కడ పోలీస్ జీప్ ఆగుంది, నెక్స్ట్ ఏం చేస్తారు చెప్పండి? మీరు వెళ్తున్నారు, అక్కడ పోలీస్ జీప్ ఆగుంది, వెళ్ళే మార్గం లేదు, నెక్స్ట్ ఏం చేస్తారు? ఏం చేస్తారంటే స్టాండ్ వేసి బండి తుడుచుకుంటారు. ఎందుకని? మీకు తెలుసు అక్కడికి వెళ్తే వాళ్ళు ఆపుతారు, ఆపితే ఫైన్ వేస్తారని చెప్పి.
కాబట్టి వాళ్ళు వెళ్ళేదాకా అలా చూస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు రారు, మనం వెళ్ళాం. అర్థమవుతుందండి? అదే దొంగ పోలీస్ అంటే. వాళ్ళకి తెలిసి ఇడు దొంగ అని, వీరికి తెలిసాడు పోలీస్ అని, ఎవరు దగ్గరికి రారు. అయితే దేవుడు అలా కాదు, తప్పకుండా హెచ్చరిస్తారు తప్పు చేస్తా ఉన్నప్పుడు. అయితే ఎలా అనుకుందాం, వెళ్ళిపోయాడు, ఈరోజు తప్పించుకున్నాం, మళ్ళీ రేపు ఎల్లుండా ఒకరోజు దొరుకుతాం. దొరికినప్పుడు మనం ఏమంటామంటే, సార్ మొదటిసారి వేసుకొచ్చాను సార్, బండి నాది కాదు సార్ అంటాడు. సరే ఎటు పెట్టి వెళ్ళిపోంటాడు ఆయన. నా ప్రశ్న రెండో మాట కూడా, రైల్వే ట్రాక్ గేట్ వేసారు, ఎన్నిసార్లు దూరేళ్ళు ఉంటారు? గేట్ వేసిన తర్వాత ఇప్పుడు దూరేళ్ళ అనుభవం ఉందా? బండి ఉంచుకొని కింద పడుకుని అల్లి ఉంటారు కదా, అక్కడ ఏమని బోర్డు ఉంటుంది చెప్పండి? అపాయం అన్నారు. మీరేం చేశారు? దూరి వెళ్తా ఉన్నారు. తప్పించుకున్నారు కాబట్టి అపాయం రాలేదనుకుంటున్నారా? నేను అంటాను, మనిషి పెట్టుకున్న న్యాయానికే కట్టుబడలేని మనం దేవునికి లోబడతామా? కారణం ఏంటంటే, లోపల పాపాన్ని ప్రేమించే వ్యక్తి, లోపల దేవుని యొక్క నీతిని అర్థం చేసుకోలేని వ్యక్తి స్వనీతిని ఆసరా చేసుకొని అలా జీవిస్తూ ఉంటారు. ఒకసారి రీసెంట్గా ఒంగోలులో నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక బండి పంపించారు. వాడు నా కాలంత బరువు ఉంటాడు అంతే, అప్పటోడు వేసుకొచ్చాడు బండి. ఎక్కగానే అడిగిన ప్రశ్న, లైసెన్స్ ఉందా అన్నాను. పర్లేదన్నా వెళ్ళిపోదాంపా అన్నాడు. ఆ తర్వాత వెళ్తూ ఉన్నప్పుడు చౌరస్తా వచ్చింది, 4 రోడ్ల జంక్షన్ వచ్చింది. అటు నుంచి కార్ స్పీడ్గా వస్తుంది, ఈడు కూడా వెళ్ళిపోయాడు. దేవుని కృపను బట్టి కింద పడలా, ఆడు కార్ని కొట్టేశాడు. కొట్టిన తర్వాత కారు ముందుకెళ్ళింది, అది కొత్త కారు. ఈడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఈడు ఏంటి వెళ్ళిపోతున్నామంటే, వస్తున్నాడు సార్ అన్నాడు అనమాట. వాళ్ళు వచ్చారు కారు వేసుకొని. రాగానే వెంటనే అడ్డం పెట్టి బూతులు తిట్టలేదు. నేను దిగెళ్ళాను. వెళ్ళగానే కారు చుట్టూ తిరుగుతున్నాడు ఆయన, అంటే గీత ఎక్కడ పడింది చూద్దామని. దేవుని కృప గీత పడలేదు. తర్వాత జాగ్రత్త చూసుకుని నడుపు అని పంపించారు. ఆ తర్వాత తమ్ముడు చచ్చిపోయేవాళ్ళం కదరా అన్నాను. ఏం కాదన్నా పర్లేదు అన్నాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే ట్రాఫిక్ పోలీస్ కనపడ్డాడు. ఆయన ముందు ఆపన్నాడు, దిగండి అన్న అంటున్నాడు. ట్రాఫిక్ పోలీస్ ముందు ఆపి దిగండి అంటున్నాడు. అదేంటి తమ్ముడు అంటే, వాళ్ళ ముందున్నాడు కదన్నా, లేకపోతే వెళ్ళిపోవచ్చు మనం. ఆలోచించండి. ఆ రోజు ఆ అబ్బాయితో చెప్పాను, నువ్వు గనక దేవుని బిడ్డవైతే ఇంకోసారి పని చేయొద్దన్నాను. సాయంత్రం నన్నే తీసుకెళ్ళాడు. నేను రానన్నా, మీరు ఏదో ఒక చోట వెళ్ళిపోండి. ఇప్పుడు నా ప్రశ్న, చట్టాన్ని గౌరవించలేని మనం వాక్యాన్ని ఎలా గౌరవిస్తాం? అనేక మంది దేవుని పిల్లలమని చెప్పుకుంటూనే స్వనీతిని ఆసరా చేసుకొని దేవుని యొక్క నీతిని పక్కన పెట్టేసి జీవిస్తూ ఉన్నప్పుడు బైబిల్ అంటా ఉంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు అన్నప్పుడు నా మీద నాకున్న అభిప్రాయం వేరు, నా మీద దేవునికున్న అభిప్రాయం వేరు. ఈ రాత్రి చెప్పండి, ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మన దృష్టిలో మంచివాళ్ళమేనా? మన దృష్టిలో మంచివాళ్ళమేనా? కొంచెం ఎక్స్ట్రీమ్ భక్తులు ఏమంటారంటే, నేను పాపించారంటారు అన్నమాట. ఎలా ఒకటి చెప్తాను, రేపు ఆదివారం కదా ప్రభు, నేను పందిని లేకపోతే ఇంకేంటారు కుక్కని పందిని తర్వాత ఇలా చెప్పుకొని ధూళిని దుమ్మునని చెప్పి అంటారు. అనిన తర్వాత వెనకాల అప్పటి ఉండి రే పంది ఇట్రా అంటుంటా ఊరుకుంటారా? అర్థమైందా? ఆరాధనలోనేమో పందా, పిలిస్తేనేమో కోపం. ఎందుకు రావాలా? నా మాట మీకు అర్థమవుతుంది కదా? లేని దాన్ని మాటల్లో చెప్పడం వేరు, అది దీనత్వం కాదు. నా మీద నాకున్న అభిప్రాయానికి, నా మీద దేవునికున్న అభిప్రాయానికి మ్యాచ్ కాకపోతే నేను జీవించేది ద్వంద్వ మనస్సును కలిగి జీవిస్తూ ఉన్నాను. అది దేవునికి అసహ్యమైంది. బిలాం అంటున్నాడు, నీ దృష్టికి మంచిగా లేకపోతే చెప్పు, నాకు బాగా అనిపిస్తూ ఉంది. అనేక సార్లు మన జీవితాల్లో మన మీద మనకున్న అభిప్రాయాన్ని బట్టి మన జీవితాన్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక విశ్వాసి తన నడతని పరలోకము దృష్టిలో చూస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి అర్థం కావాల్సింది, నా స్థితి ఏంటో నాకు అర్థం కావాలి. ఇప్పుడు చెప్పండి, అపరాధముల చేత అండి అంటే తెలుసు మనకి అది తప్పని, తెలిసి కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు తప్పక ఒకరోజు దొరుకుతాం, పనిష్మెంట్ వస్తుంది. ఒకసారి నేను అడవుల్లో ఉండేవాడిని. ఉన్నప్పుడు నన్ను చూడటానికి 2 తమ్ముళ్ళు వచ్చారు. మా ఊరికి అంటే లోపల ఫారెస్ట్లో వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ లేదు. సో నాకు ఒక బైక్ ఉంది, బైక్ మీద ఇద్దరు ఎక్కించుకుని వెళ్తా ఉన్నాను. ముగ్గురు వెళ్ళడం తప్పని తెలుసు. కానీ వెళ్తున్నప్పుడు అన్ఫార్చునేట్ కలెక్టర్ వచ్చారు. ఆ రోజున కలెక్టర్ ముందు ఎస్ఐ జీప్ వచ్చింది. జీప్ వచ్చి నా ముందు ఆపాడు. ఆపగానే దిగి నేను ఏమని ఉంటాను చెప్పండి, సార్ ఈ రూట్లో ఆటోలు రావు కదా సార్, తమ్ముళ్ళు వచ్చారు సార్ అన్నాను. డబ్బులు కడతావా తాళం తీసుకెళ్ళినా? ఆయన అడిగిన రెండో ప్రశ్న. సార్ డబ్బులు లేవు సార్ అన్నాను అనమాట. తాళం తీసుకొని జీప్ ఎక్కేసాడు. వెంటనే తమ్ముళ్ళు అన్నారు, అన్నాడు వెళ్ళిపోతాడేమో, నేను డబ్బులు ఇస్తాపా అన్నారు. ఆయన బిల్ బుక్ తీసుకున్నాడు, చక్కగా రాశాడు, ఇంకెప్పుడు ఎక్కించుకెళ్ళదు పోండి అన్నాడు అనమాట. ఇప్పుడు నా ప్రశ్న, దొరికాను, నేనేం చేశాను చెప్పండి? పాపాన్ని ఒప్పుకోకుండా సమర్థించుకోవడం మొదలుపెట్టాను. ఏంటా సమర్థన? లేదు, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఏం చేయమంటారు అన్నప్పుడు ఒకరోజు వచ్చింది, ఆయన కనబడ్డాడు, ఫైన్ రాశారు, 300 రూపాయలు ఫైన్ కట్టాను. అర్థపోతాను. రెండోసారి హెల్మెట్ ఉంది, పెట్టుకోలేదు,
₹150 ఫైన్ వేశారు. అప్పుడు అన్నాను, సార్ వీళ్ళందరూ వెళ్తున్నారు కదా సార్ హెల్మెట్ లేకుండా, నీకు రాయినా వద్దా? ఇప్పుడు అర్థమవుతుంది కదా. స్వనీతిని ఆసరా చేసుకున్నవాడు తన వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని తోటి వ్యక్తితో కంపేర్ చేసుకుంటా ఉన్నప్పుడు వాడికంటే బాగానే ఉన్నాను కదా, వాడికి లేని పనిష్మెంట్ నాకెందుకు రావాలనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, పాపాన్ని పాపంగానే చూడాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు పాపం దగ్గర సమర్థించుకోకుండా మనం సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. సమర్థించుకునేవాడేమో దేవునికి అయిష్టమైన వాడు, సరి చేసుకునేవాడేమో దేవునికి ఇష్టమైన వాడు. సో బిలాము యొక్క మనస్తత్వం ఏంటండి అంటే, పాపాన్ని గురించి పరలోకం చెప్పినా కానీ దాన్ని సరి చేసుకోకపోయేమంటున్నారు చెప్పండి, నాకు బాగా అనిపిస్తుందిగా. ఈ రాత్రి అనేక మంది వారి జీవితాల్లో ద్వంద్వ మనస్తత్వాన్ని కలిగి కాసేపు దేవుడు కావాలా, కాసేపు లోకం కావాలి, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుందామని తాపత్రయపడుతూ ఉన్నారు. అది ఎంతో కాలం కొనసాగలేదు. ప్రభు అంటున్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నప్పుడు నేను పరలోకానికి పనికిరాని వాడిని. నాకు తెలుసు నా జీవితాన్ని వాక్యం అనే కళ్ళద్దం పెట్టుకొని చూస్తే ఎందుకు పనికిరాని వాడిని. కేవలం దేవుని యొక్క కృప తప్ప నాకు అర్హత లేదన్న విషయాన్ని గుర్తించినప్పుడు నా లోపల వచ్చేదాన్ని యథార్థమైన పశ్చాత్తాపం అని చెప్పంటారు. సో పశ్చాత్తాపం అంటే పాపాన్ని గుర్తించటం, పాపాన్ని ఒప్పుకోవడం, పాపానికి వచ్చిన శిక్ష దగ్గర సంపూర్ణంగా అప్పగించుకోవటం. ఈ మూడు ఎవరైతే చేస్తారో వారి లోపల వచ్చేదాన్ని యథార్థమైన పశ్చాత్తాపం అంటారు. అలా కాకుండా బిలాములాగా ఒకవేళ ఆయన ఉన్నాడని తెలుసు, ఆయన పాపాన్ని అసహించుకోవడానికి తెలుసు, కానీ దేవుడు స్పష్టంగా చెప్పినా కానీ దేవుని దగ్గర కూడా వాడు అలా మాట్లాడుతున్నాడంటే ఏమన్నా చెప్పండి. ఆయన అంటున్నాడు, నా దృష్టికి బాగానే అనిపిస్తూ ఉంది, నీ దృష్టికి ఇబ్బంది అయితే చెప్పు అంటున్నారు. దాని ముందు ఏం తెలుసా అండి, ఈ గాడిద అడ్డుపడి ఉండకపోతే ఏం చేసేవాడంట, కత్తి తీసుకొని చెంపాతలు పడేసేవాడు. ఎవరిని? బిలాముని. ఇప్పుడు నా ప్రశ్న, ఇక్కడ కూర్చొని మన అందరం బతుకున్నామంటే కారణం ఏంటో తెలుసా అండి, ఏ గాడిద మన కోసం ప్రార్థన చేస్తుంది మనకు తెలియదు. అది గాడిద అంటే ఇన్ ద సెన్స్ మనల్ని ప్రేమించే వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళు కాపరై ఉండొచ్చు, మీ సంఘంలో ఒక విశ్వాస అయి ఉండొచ్చు, మంచి ప్రార్థనా పరాలు అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చేమో. దేవుని మనసు ఎవరైతే ఎరుగుంటారో వారు తప్పక నశించిపోయే వారి కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఈ గ్రామం కోసం ప్రార్థించేవారు ఉన్నారు కాబట్టే ఈ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామంలో కొంతమంది రక్షించబడినవారు ఉన్నారు కాబట్టే ఈ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఏ అవసరం లేకుండా, ఏ భారం లేకుండా ఈ మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నాను నేను. గుర్తుపెట్టుకోండి, ఆ రోజున గాడిద అడ్డుపడింది, గాడిద పరిగెట్టలేక కాదు. ఆయన అంటా ఉన్నాడు, ఇది అడ్డుపడకపోతే ఏమైపోయింది చెప్పండి, ఎప్పుడో చంపేసేవాడిని. ఇప్పటికీ ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మందికి మరణపు అంచుల దాకా వెళ్ళిన అనుభవం ఉంది, అంచుల దాకా వెళ్ళిపోయారు, చచ్చిపోయేవాళ్లే. కానీ దేవుడు కృప చూపించి తిరిగి మళ్ళీ బతికించాడు. దేవుడు కృప చూపించి రెండో ఇన్నింగ్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా రక్షించిన దేవునికి స్థానం లేకుండా వారి సొంత జ్ఞానాన్ని ఆశ్రయించి, సొంత తెలివితేటలు ఆశ్రయించి ఇదే జీవితం అనుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, బిలాము సంగతి ఏమని చూద్దాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీలు బేయరు కుమారుడును సోదెగండునైన బిలామును తాము తక్కిన వారితో ఖడ్గముతో చంపిరి. చాలు. ఎంత భయంకరమైన జీవితం. స్వయాన పరలోకం వచ్చి చెప్తుంది, అయ్యా నీ నడత బాగాలేదు. దేవుని యొక్క దూత చెప్పాడు, ఏమని చెప్పండి, నీ నడత సరిగా లేదని చెప్పి. ఆ తర్వాత హెచ్చరిక తెలుసా, ఈ గాడిద అడ్డుపడి ఉండకపోతే చెంపాతలు పడేసేవాడిని. ఇంత స్పష్టంగా చెప్పినా కానీ పాపాన్ని విడిచిపెట్టుకొని వెళ్ళిపోయాడు. దేవుడు అక్కడ పక్కన పడేసాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి చాలు అని వదిలేస్తే కాపాడగలగటం ఎవ్వరి తరం కాదు. ఈ రాత్రి కొంతమంది జీవితాల్లో అనేక సార్లు ప్రభు మాట్లాడుతూ వచ్చారు, మరణపు అంచుల దాకా వెళ్ళి మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా మీరు దేవునికి స్థానం ఇవ్వట్లేదు. జాగ్రత్త, ఆ తర్వాత బిలాం పరిస్థితి మంద అవుద్దేమో. గుర్తుపెట్టుకోండి, ఆయన ఉన్నాడనియు ఆయన యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదని ఎరిగిన వాడే హానోకు. అందుకని మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హానోకు యొక్క జీవితంలో లక్ష్యం తెలుసా అండి, అవిధేయతకు స్థానం లేదు, విధేయత చూపించాడు. దేవుడు ఎవరో గుర్తించాడు, ఆయనకు లోబడ్డాడు. దేవుడు ఎవరో గుర్తించి ఆయనకు లోబడిన వాడు బిలాం అయితే, లోబడిన వాడు హానోకు అయితే, హానోకు దేవునితో ఉన్నాడు, బిలాము నాశనంలో ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. పాపం ఎదురు చూసింది, పాపం పట్టుకుంది, అవమానం తీసుకొచ్చింది, పాపం మరణానికి అప్పగించింది. ఈ రాత్రి ప్రభు అంటా ఉన్నాడు, ఎవరు నా యందు విశ్వాసం ఉంచలేదు, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఎవరు ఏమని చెప్పాలంట, పాపాన్ని గురించి మాట్లాడండి అనే మాట. ఇది మొదటిది. రెండోది ఏం తెలుసా అండి, నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన, యోహాను సువార్త 16:9, నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు ఇక్కడ చూడరు కనుక నీతిని గురించి మాట్లాడండి అనే మాట. నీతి అనగా అర్థం ఏంటో తెలుసా అండి, రైచియస్నెస్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్. ఇది బైబిల్ చెప్పే మాట. నీతి అనగా క్రీస్తు అనే మాట. క్రీస్తుని వెంబడించాల్సిన మనం స్వనీతిని ఆసరా చేసుకొని
దుర్నీతిని ఆసరా చేసుకొని నీతియుక్తమైన జీవితాన్ని పక్కన పెట్టినప్పుడు మన జీవితాల్లో క్రీస్తు ప్రభువుకి విలువ అర్థం కాదు. ఆత్మదేవుడు ఇలా చేస్తూ ఉంటారు. మొట్టమొదటగా ఒక వ్యక్తిని ఆకర్షించడానికి పాపం యొక్క భయంకరత్వం గురించి చెప్తారు. పాపాల గురించి మాట్లాడినప్పుడు వాడు కనుక వినే స్థాయిలో లేడనుకోండి, రెండో విషయం చెప్తాడు. ఏంటో తెలుసా? అరే, నీతిని గమనించండి ఒకసారి. క్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు, ఆయన ఏం చేశారు, ఎలా బ్రతికారు, ఎలా చంపబడ్డారు, ఎలా చంపబడి సమాధి చేయబడ్డారు, ఎలా తిరిగి లేచారు అన్నప్పుడు ఆయన శరీరం మీద పడిన ప్రతి కొరడా దెబ్బ అంటా ఉంది, నిన్ను ప్రేమించిన కారణం చేత, నన్ను ప్రేమించిన కారణం చేత శరీరం చీల్చబడింది, ఆఖరి రక్తబొట్టు వరకు కార్చబడింది. ఆయన ప్రేమ నీకు అర్థమైతే బాగుండు అని చెప్పి క్రీస్తు ప్రభువారి యొక్క ఆ వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన జీవితాన్ని గురించి, మరణాన్ని గురించి ఆత్మదేవుడు మనతో ఒప్పిస్తూ ఉంటారు. సో క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ మన కళ్ళ ముందు కనపడతా ఉన్నప్పుడు ఒప్పించబడాల్సింది ప్రేమను బట్టి. గత రాత్రి మనం చూసాం, పువ్విస్తే జీవితం ఇచ్చేసాం కానీ పాడు చేశారు. ప్రాణం ఇచ్చిన ప్రభు అంటా ఉన్నాడు, ఇంతకంటే ఎలా హింసించుకోవాలి చెప్పండి? నిన్ను ప్రేమించిన కారణం చేత నీ పాపం ఇచ్చిన బహుమానం ఇది. ఇంతగా నీ పాపం నన్ను పట్టుకుంటే నా ప్రేమ నీకు అర్థం కావట్లేదని ప్రభు అడుగుతా ఉన్నారు. ఆ సమయాన నీతిని గురించి చెప్పిస్తూ ఉంటారు. నీతిని గురించి మాట్లాడిన తర్వాత కూడా మనిషి మారకపోతుంటారు, తీర్పును గురించి మాట్లాడతారు. ఈ లోకాధికారి తీర్పు పొందినాడు గనుక తీర్పును గురించి అన్నమాట. మనిషి నరకానికి వెళ్ళేది పాపం చేసి కాదు. తను చేసిన పాపాన్ని బట్టి ఎవరు నరకానికి పోరు. దేవుడిచ్చిన క్షమాపణని ఎవరైతే స్వీకరించరో వారు మాత్రమే నరకానికి వెళ్తారు. ఈ మాట లోపలికి పోనివ్వండి. ఒక మనిషి నరకానికి పోయేది చేసిన పాపాన్ని బట్టి కాదు. నరకానికి వెళ్ళేది దేవుని యొక్క శిలువ కార్యాన్ని గుర్తించకుండా, దేవుడిచ్చిన క్షమాపణ అంగీకరించకుండా ఎవరైతే కఠినపరుచుకుంటారో వారు మాత్రమే నరకానికి వెళ్తారు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ చెప్తా ఉంది, ఆయన ఎంత ఘోర పాపిరైనా క్షమిస్తాడు ఆయన, కానీ పాపాన్ని మాత్రం ఉపేక్షించే దేవుడు కాదు ఆయన. ఈ రాత్రి ఆ విషయం మనకు అర్థమైతే దేవుని దగ్గరికి రాకుండా అడ్డుపడే రెండు విషయాలు ఉంటాయి. ఏంటో చెప్పమంటారా? గతం తాలూకా భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఏంటండి అంటే, మనం చేసిన పాపం పదే పదే గుర్తొచ్చి లోపల నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది. దాన్ని అపరాధ భావం అని చెప్పంటాం. అపరాధ భావాన్ని 3 రకాలుగా చెప్తారు. మొదటిది ఏంటండి అంటే సారీ చెప్పడం అనే మాట. సారీ అంటాం కదా. ఇప్పుడు వెళ్తా ఉన్నాం, పాస్టర్ గారి కాల్ తగిలింది నాకు, సారీ పాస్టర్ గారు అన్నాను. ఆయన ఏమంటారు చెప్పండి? పర్లేదండి అని చెప్పంటారు. మళ్ళీ కిందకి వెళ్ళి పైకి వస్తాం, మళ్ళీ తన్నాను, మళ్ళీ సారీ చెప్పాను, ఏమంటారు చెప్పండి? మళ్ళీ తన్నాను, పర్లేదండి అంటారు. అలా పదే పదే తంతే ఊరుకున్నానైనా కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, సామాన్యమైన అపరాధ భావన ఏంటంటే, నా వలన ఎదుట వ్యక్తి గాయపడ్డాడు, నా వలన ఎదుట వ్యక్తికి అసౌకర్యం కలిగిందనే విషయం నాకు అర్థం కాగానే నా నోట నుంచి వచ్చేటటువంటి మాటని సామాన్యమైన అపరాధ భావన అంటారు. రెండోది ఏంటో తెలుసా? కొంతమందికి టాక్సిక్ గిల్ట్ ఉంటుంది. అదేంటో తెలుసా అండి? చేతులు కోసుకుంటారు. చూసారు ఎప్పుడన్నా? చేతులు కట్ చేసుకుంటారు, ఇక్కడ బ్లేడ్ పెట్టి కోసుకోవడం, సెల్ ఫోన్ కిందేసి బద్దలు కొట్టేయడం, జుట్టు పీక్కోవడం, అన్నం మానేయడం, తర్వాత తను కొట్టుకోవడం, ఇలా గోడకేసి కొట్టుకుంటారు కదా, వీళ్ళు అనమాట. వీళ్ళు ఏంటండి అంటే, తమను తాము క్షమించుకోలేక, పాపాన్ని విడిచిపెట్టలేక దాన్ని ఎలా చూపిస్తూ ఉంటారు? ఇలా కోసుకుంటూ ఉంటారు. రీసెంట్గా వచ్చిన సంఘటన జరిగింది. ఒక అబ్బాయి ఒరిస్సాలో సాక్షి నిపుణులు అన్నాడు, సార్ నాకు 6వ తరగతిలో పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత నా భార్య ప్రెగ్నెంట్ అయింది. అయితే ఆ అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను. ఆ పాప రానంది. నెలలు నిండిపోయినాయి. ఆ అమ్మాయి డెలివరీ చేయడానికి ఆ పాప వాళ్ళ అమ్మ మంత్రసాని ఇంకొక ఆవిడ లోపలికి వెళ్ళారు. మేము లోపల బయట వెయిట్ చేస్తూ ఉన్నాం. బయటకు వచ్చి ఆవిడ అంది, అయ్యా నీకు బిడ్డ పుట్టాడు కానీ చచ్చిపోయాడని చెప్పి అన్నారు. వాడు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆ పాపను రమ్మని రానంది, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. వాడు అంటాడు, ఆ పాపను పెళ్లి చేసుకున్న తర్వాత, 2 పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయిని, తెలిసిన వాత ఏంటో తెలుసా? ఈ పాప తనతో వెళ్ళడానికి ఇష్టం లేక, బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని పొత్తిళ్లలో తీసుకొని తల్లి కూతురు కలిసి చంపేశారంట, వెళ్ళడం ఇష్టం లేక. ఆ సత్యం తెలియగానే వీడు చేసిన పని తెలుసా అండి? బ్లేడ్ తీసుకున్నాడు, అంగుళంలో కోసుకున్నాడు, చేతిని కోసుకుని ఇలా చూపించాడు, సార్ ఇదిగో సార్ కోసుకున్నానని చెప్పి. రక్తం కారిపోతుంది, స్రోతకు పడిపోయాడు. దేవుని కృపను బట్టి బతికాడు. వాడు అంటాడు, నేను సార్ దుర్మార్గుడిని, నేను చేసిన పాపానికి బిడ్డను ఎందుకు చంపాలి సార్ అని చెప్పి అంటా ఉన్నాడు. ఎవరు తనను తాను క్షమించుకోలేరో తన శరీరాన్ని పాడు చేసుకుంటూ గాయపరుచుకుంటూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మందికి అనుభవాలు తెలుసు. కొంతమంది పిల్లలు అమ్మ చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తారు చెప్పండి? అమ్మ చెప్పిన మాట వినకపోతే అంటే పిల్లలకు అన్నం పెడతా ఉంటారు, సెల్ ఫోన్ ఇస్తారు. ఈగానే సెల్ ఫోన్ లాక్కుండా ఏం చేస్తాడు? ఒకసారి 2 సంవత్సరాల బాబు, వాళ్ళమ్మ లెక్చరర్ అనమాట, కాలు జాపుకొని కాలు మీద పండుకోబెట్టుకుని నోట్లో వేసేస్తుంది, ఆడికి అన్నం పెట్టేస్తుంది. వాడు సెల్ ఫోన్ అలా చూస్తున్నాడు. ఆడేం తింటున్నాడు కూడా ఆడు తెలియదు. నోరు తెరుస్తున్నాడు కప్పలాగా, నోట్లు వేస్తుంటే అప్పని మూసేస్తున్నాడు. నేను అన్నాను ఎదురుగా కూర్చొని, అమ్మారి సెల్ ఫోన్ తీసే అన్నా. తీస్తే ఆడు మాట ఏంటి అన్నా అంది. తీసేయమ్మా అన్నా. తీసాడు. తీగానే ఆ బుడ్డోడు
తలకి నెలకేసి కొట్టుకుంటున్నాడు. కొట్టుకొని అన్న వాళ్ళ అమ్మ ఏం రెస్పాండ్ కాల, కాసేపు ఆపేసాడు. నొప్పి వచ్చింది కదా, అప్పుడు అన్నాను సంకనేసుకొని తిప్పమ్మా అన్నాను. ఎక్కడ తిప్పేదన్నా, ఇలాగైతే ఈజీగా పని అయిపోతుందిగా. పిల్లాడికి తెలుసు అమ్మని ఎలా లోపరుచుకోవాలో. అనేక మంది వారి జీవితాల్లో తమ లోపల ఉన్న ఇచ్చ తీర్చుకోవడానికి ఎంతగా మౌల్డ్ చేసుకుంటూ ఉంటారో. మనం సుఖపడాలా, వాడు ఎలాగైపోయినా పర్లేదు. గుర్తుపెట్టుకోండి, కుక్కకి గిన్నెలు వేస్తారు, పిల్లాడికి మాత్రం విసురుతూ ఉంటారు. కుక్కను వాకింగ్ తీసుకెళ్తారు, పిల్లాడిని బెడ్ నుంచి దించరు. ఎంత భయంకరమో కదండి. కుక్కకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వట్లేదు, పిల్లాడికి ఇవ్వట్లేదు. ఇక్కడ పిల్లల గురించి వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. మీ పిల్లలతో మీరు మాట్లాడే సమయం ఎంత రోజుకి? తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడే సమయం ఎంత? ఒక 4 గంటలు మాట్లాడతారు మీ పిల్లలతో, 4 hours. 3 hours మాట్లాడతారా, 3 గంటలు. ఒక సర్వే చెప్పిన మాట, తల్లిదండ్రులు వారి పిల్లలతో మాట్లాడే సమయం 56 సెకండ్లు అంట. ఒక రోజులో 56 సెకండ్లు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పిల్లలు లేనప్పుడేమో ప్రభు పిల్లల్ని ఇవ్వమంటారు, పిల్లలు ఇచ్చిన తర్వాత మేము పెంచలేకపోతున్నాం పో అంటారు. ఇప్పుడు నా ప్రశ్న, బైబిల్ అంటా ఉంది, కడుపున పుట్టిన పిల్లల్ని ప్రేమించలేని మనం దేవుని ఎలా ప్రేమిస్తాం? ఆయన అంటాడు 56 సెకండ్లు ఎలాగో తిప్పుతాను చూడండి. పొద్దున్నే లేపుతారు, రే త్వరగా లే, బ్రష్ చేసుకో, బస్ వచ్చే టైం అయింది. ఎంతసేపు పట్టింది దానికి? లెక్కేసుకోండి, టైం లెక్కేసుకోండి. రెండోది, బ్రష్ చేసావా, బ్రేక్ఫాస్ట్ చేయి అంటారు అనమాట. వాడు వెళ్ళిపోయి బట్టలు ఎత్తుకుంటూ ఉంటాడు. టప బట్టలు ఎత్తుకునే సమయంలో గిన్నెలు వేసుకొచ్చి పెట్టేస్తుంది నోట్లో, టప పెట్టేస్తుంది. హోంవర్క్ చేసావా, చేయలేదు మమ్మీ, నేను చేస్తాలే పో, టప్ చేసేస్తుంది. అమ్మే హోంవర్క్ చేస్తుంది. ఈ లోపల హార్నేస్తుంది, ఆటో వచ్చి ఇసురు అవతల పడేస్తాడు, కారులో వెళ్ళిపోతాడు. ఇది మార్నింగ్ సెషన్. ఈవినింగ్ రాగానే ముందే వెళ్ళిపోతారు, బ్యాగ్ తీసుకొస్తారు. వచ్చిన తర్వాత ఈరోజు ఏం హోంవర్క్ ఇచ్చారు, ఫ్రెష్ అవ్వు, స్నాక్స్ తిని అంటారు అనమాట. అయిపోయింది. ఆ తర్వాత ట్యూషన్ ఉంటే ట్యూషన్కి వెళ్ళిపో, లేకపోతే వర్క్ చేయి. ఇది అయిన తర్వాత త్వరగా తిని పడుకో, తెల్లారి పొద్దున్న లేవాలి. ఇది రాత్రి మాట. ఒకవేళ ఏదైనా పని చేపిస్తే షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్దా, అమ్మమ్మకి వెళ్ళి వాటర్ ఇచ్చిరా, ఇంతే, ఎంత మించి ఏం చెప్పరు. మన పిల్లలతో మనం మాట్లాడేది 56 సెకండ్లు, లోకం మాట్లాడేది 23 గంటల 4 సెకండ్లు. ఇది లోకం మాట్లాడేది. ఇప్పుడు మన పిల్లల మీద ఎవరు ప్రభావం ఉంటుంది చెప్పండి? లోకం ప్రభావం ఉంటుంది. రెండో మాట, యవనస్తులైన పిల్లల్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటారా మీ పిల్లల్ని? చాలా డిసిప్లిన్ అనమాట. జాగ్రత్తగుండు, నరుమై అంటారు అనమాట. జాగ్రత్త. యవనంలోకి వెళ్తున్న పిల్లల్ని దగ్గరికి తీసుకొని మన స్పర్శ వాళ్ళకి అందించకపోతే లోకం యొక్క స్పర్శ కోసం పరిగెడుతూ ఉంటారు. ఆ స్పర్శ దొరికిన తర్వాత ఇక అమ్మ నాన్న లెక్క చేయరు. చాలామంది పిల్లలు యవనంలో పాడైపోవడం కారణం ఏంటంటే, యవనంలో వారి మనసు కోరుకునేది ఏంటో తెలుసా అండి? తల్లైనా, తండ్రి అయినా, స్నేహితులమైన, బంధువులమైన మనమే. మన నుంచి రావాల్సిన ప్రేమ వాళ్ళకి దొరకకపోతే, మనం అందించాల్సిన స్పర్శ వాళ్ళకి అందకపోతే వాళ్ళు లోకంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒక చెల్లెలు చెప్పారు, వాళ్ళ అమ్మ నాన్న వేరే దేశంలో ఉంటారు. ఆ పాప ఎంకామ్ అయిపోయింది. అప్పుడు చెప్పిన మాట, అన్న మా అమ్మ, నేను ఒక్కదాని కూతుర్ని, నన్ను కని, ఆ మాట ముందు మాట అన్న భయంకరమైన మాట, కుక్కను కన్నట్టు కని వదిలేసి వెళ్ళిపోయిందన్న. బాధ వస్తే చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఇబ్బంది వస్తే చెప్పుకోవడానికి ఎవరు లేరు. కంటి నుండి ఏడ్చుకుందామంటే అమ్మ లేదు ఇక్కడ. అమ్మ ఫోన్ చేస్తే అంటది, ఎవరి కోసం రా చిన్న, ఇదంతా నీకోసమే కదా, ఇంత కష్టపడుతుంది ఎవరి కోసం అని చెప్పి అంటదంట. అన్న ఎవరికి కావాలన్న డబ్బు. బతికిన ఈ కొద్ది కాలంలో తల్లి ప్రేమ నాకు దొరకపోతే ఎందుకు బతకాలి నేను? ఒక ఆడపిల్ల చెప్పిన మాట. ఈ దినాన్న అనేక కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పట్టించుకొని కారణం చేత పిల్లలకి సమాధానం చెప్పలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రాత్రి ప్రభు అంటూ ఉన్నారు, నీ పిల్లల విషయంలో బాధ్యత ఎలా వహిస్తూ ఉన్నాం? మనకు ఆస్తి పిల్లలైతే ఆ పిల్లల మీద ఇన్వెస్ట్ చేయాల్సిన సమయం ఇన్వెస్ట్ చేయకపోతే తప్పకుండా నష్టపోతూ ఉంటారు. ఇప్పుడు రెండేటికి వచ్చేద్దాం. బైబిల్ అంటా ఉంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పనే మాట. తర్వాత మనం చదవండి, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురనే మాట. దుఃఖపట్టమండి అంటే ఏడవటం కాదు, అర్థమవుతుందండి. కొంతమంది శోకాలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. ఒకసారి ఒక మీటింగ్లో ఆ అన్న పేరు చెప్తే మీకు తెలిసిపోద్ది, పెద్ద ఆయన కూరొచ్చారు మీటింగ్కి. వాక్య పరిచయం అయిపోయింది. ఈ రాత్రి మీకు ఎంతమంది దేవుడు కావాలనుకుంటున్నారో లేచి నిలబడమన్నారు. ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నారు, అందరు కళ్ళు మూసుకున్నారు. చాలాసేపు బతులాడిన తర్వాత ఈ మూల కావిడి లేచింది, ఈ పక్కన ఒక ఆవిడ లేచింది. ముందు వాళ్ళు కనీసం లేచి కూర్చొని 4 నిలబడ్డారు. ఆయన సంతోషపడిపోయాడు. సంతోషపడి అన్నాడు, దేవా ఈ రాత్రి నా మొర విన్నందుకు నీకు వందనాలని చెప్పి ప్రార్థన చేశారు. మీటింగ్ అయిపోయింది, భోజనం చేయడానికి వెళ్ళారు. వెళ్ళగానే ఆర్గనైజర్తో అన్నారు, బ్రదర్ ఈరోజు దేవుడు గొప్ప కార్యం చేశారు,
ఒక నలుగురు లేచి తమ జీవితాన్ని అర్పించుకున్నారని చెప్పి అన్నారు. వెంటనే నా పాస్టర్ గారు అన్నారు, అన్నా ఆ చివరి ఎర్రచీరం లేచిందా? లేచింది. నువ్వు చూసావా? చూడలేదు, నాకు తెలుసు. ఈ పక్కన పచ్చీరం లేచి ఉండాలి. లేచింది తమ్ముడు, నీకు ఎలా తెలుసు? ముందు ఇద్దరు లేచి ఉండాలి. అవును తమ్ముడు, నలుగురు లేచారు. ఆయన అన్నాడు, ఎవరు బేసిన లెగుస్తారన్నాడు. ఎప్పుడు నలుగురు లెగుస్తారన్న. వాళ్ళకి అలవాటు, అది వాళ్ళకి అలవాటు. గుర్తుపెట్టుకోండి, భక్తి అలవాటుగా చేయకూడదు, అవసరంగా చేయాలి. గాలి పీల్చుకోవడం అలవాటు అయితే అనారోగ్యం వస్తుంది, గాలి అవసరమైతే ఆరోగ్యంగా పోతాం. అర్థమవుతుంది మాట. కరోనా టైంలో 1 కేజీ ఆక్సిజన్ ద్వారా ఎంతమంది చచ్చిపోయారు? అప్పుడు అలా అవసరమైంది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. జాగ్రత్త, భక్తి ఎప్పుడు కూడా అలవాటు కాకూడదు. బైబిల్ అంటా ఉంది, దేవుడు ఉన్నాడని ఆయన వెదకు వారికి ఫలము దయచేవాడని ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో తప్పకుండా పశ్చాత్తాపం ఉంటుంది. సో బిలాము తన జీవితాన్ని అలా ముగించుకున్నాడు. రెండో వ్యక్తి గురించి చెప్తాను, అది ద్వంద్వమైన మనస్తత్వం అని చెప్పన్నాను. రెండోది రండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20 వచనం దగ్గరికి వద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసింది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేరా మధ్యలో భూమి కింద అది దాచబడి ఉంది, ఆ వెండి దాని కింద ఉందని చెప్పాడు. చాలు, తను చేసేదంతా ఒప్పుకున్నాడు. ఆకాను అనే వ్యక్తి మన దృష్టిలో మంచి విశ్వాసి, దేవుని చేత కాయాలు చూసిన వ్యక్తి, దేవుని మాటకు లోబడితే ఎంత గొప్ప విజయం వస్తుందో చూసినటువంటి వ్యక్తి. స్వయాన ఎరుకో చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మౌనంగా ఉన్నారు, ఎంత డిసిప్లిన్గా తిరిగారు. అలా చూసినప్పుడు ఎరుకో గోడలు కూలిపోతా ఉన్నాయి. కూలిపోతా ఉన్న సమయాన దేవుని ప్రైజ్ చేసేటువంటి వ్యక్తే. కానీ ఆ తదుపరి జరిగిన వారిలో దేవుడు స్పష్టంగా చెప్పాడు, బాబు అది శపితమైన దేశం, ఆ దేశం నుంచి మీరు దేన్ని ఆశించకూడదు, మొత్తాన్ని కాల్చిరండి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. దేవుడు స్పష్టంగా చెప్పిన తర్వాత ఆకాన్ చెప్పిన మాట అది చూపులకు రమ్యంగా ఉంది. ఏమని చెప్పండి? అది ఒక మంచి షినారు వస్త్రం. దేవుడు శపితమైందా అని చెప్పినప్పుడు ఎలా మంచి కనపడుతుంది? ఈ దినాల్లో దేవుడు దేన్ని వద్దు అంటారో దాన్ని మనం ఇష్టంగా చూస్తూ ఉన్నాం. అర్థమవుతుంది కదండి. గత రాత్రి అనుకున్నాం కదా, అబద్ధాన్ని వద్దు అన్నాం అనుకున్నాం, మనం నవ్వాం. ఎందుకని? దేవుడు వద్దంది మనం నవ్వుతున్నామని అంటే ఎక్కడో మన స్థితి చచ్చిన స్థితిలో కనబడతా ఉంది. ఎవరు దేవుడు వద్దన్న దాన్ని ప్రేమిస్తూ ఉంటారో వారు వంచనకు గురవుతూ ఉన్నారు. ఈ రాత్రి ఆకాన్ అంటున్నాడు, ఒప్పుకున్నానండి. నేను ఎందుకు ఒప్పుకున్నాడు తెలుసా? అతను యథార్థంగా ఒప్పుకోలేదు. నా పాపం ఎక్కడ బయటపడిపోద్దో, నా లోపల పాపం బయటపడిపోగానే నన్ను ఎలాగో అది అసహించుకుంటుందేమోనని చెప్పి పేరు బయటికి రాకముందే పాపాన్ని ఒప్పుకున్నట్టు నటించాడు. కానీ ఆ పశ్చాత్తాపాన్ని అనుమానంతో చేసే పశ్చాత్తాపం అంటే ఎలా చెప్తాను వినండి. వెనకలో ఉన్న పాస్టర్ గారు 3-4 ఉన్నాం కదా, ఈ 4 ప్లస్ మేము కలిసి చర్చిలో కూర్చున్నాం. చర్చిలో కూర్చొని మేము మా అందరిలో ఒక ఆయన గల్లా డబ్బులు తీశారు, కానుక పెట్టి డబ్బులు తీసేసుకున్నాం. ఆ రోజున పెద్ద మనుషులు వచ్చారు, సార్ ఆ రోజు దొంగతనం జరిగినప్పుడు మీ 5గురే ఉన్నారు, త్వరగా ఒప్పుకుంటే మంచిది, లేకపోతే మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది అన్నారు. మేమందరం ఏమన్నాం తెలుసా అండి? నీ ఇష్టం ఏం చేసుకోపో, ఎలా కనపడుతున్నాం మేము దొంగలేంటని చెప్పన్నాం. అనగానే వచ్చిన పెద్ద మనిషి అన్నాడు, సీసీ కెమెరా ఉంది, మొత్తం రికార్డ్ అయిందని చెప్పన్నారు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? దబాయించగలమా? వెంటనే నేను బయటకు వచ్చి అన్నాను, సార్ నేనే దొంగతనం చేశాను, ఎక్కడ చెప్పబాకండి, ఇంకెప్పుడు చేయని చెప్పి చంపలేసుకున్నాను. వెంటనే ఆయన అన్నాడు, ఆ సీసీ కెమెరాకు వైర్లు లేవు, కనెక్షన్ కట్ చేసి చాలా కాలం అయింది. ఇప్పుడు ఏమంటాను చెప్పండి? ఇప్పుడు దొరికిపోయినా లేదా? ఇప్పుడు నా ప్రశ్న, సీసీ కెమెరా అనగానే చెమటలు పట్టినాయి, మరి దేవుడు చూస్తూనే ఉన్నాడుగా, ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు కదా. ఆకాను వెళ్ళడం తెలుసు, ఆకాను తీయడం తెలుసు, కానీ ఆకాను పేరు బయట పెట్టకుండా అవకాశం ఇస్తే ముందుగానే పశ్చాత్తాపడాల్సిన ఆ వ్యక్తి ఒక పేరు చెప్పిన తర్వాత చివరికి తన పేరు మిగిలింది. తన పేరు బయటపడక ముందే అనుమానంతో ముందుకు వచ్చి అంటున్నాడు, ఆ పాపం చేసింది నేనే. కానీ సమస్తాన్ని ఒప్పుకున్నా కానీ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్ళి తన పశువులను కలిపి గుంటలు వేశారు, రాళ్ళు పెట్టి కొడతా ఉంటే కన్ను పగిలిపోతా ఉంది. ఇలా ఊహించుకోండి, ఆకాను కుటుంబాన్ని గుంటలు వేశారు, రాళ్ళు తీసుకొని కొడతా ఉన్నారు. చిన్నపిల్లలు ఉంటారేమో, పిల్లలకు తగలగానే కన్ను గారిపోతుందేమో, ఏడుస్తే ఎలా ఉంటారు, డాడీ ఎందుకు కొడుతున్నారు వాళ్ళు, మమ్మీ చెప్పు మమ్మీ కొట్టొద్దని చెప్పి అనగానే ఆకాన్ ఏం చెప్తాడు?
వాళ్ళ భార్య అడుగుంటుంది, ఏంటండి మీరు ఇలా చేశారా, ఎందుకు చేశారండి అలా అనగానే ఇంకో రాయి తగిలింది, ఆమె కన్ను పగిలిపోయింది. ఇలా ఆలోచిస్తూ ఉంటే తను చేసిన పాపానికి ఒక్కొక్క వ్యక్తి కళ్ళ ముందే చచ్చిపోతూ ఉంటే ఆకాను గుండె ఏమై ఉంటుంది, ఆశించాడు, తీసుకున్నాడు, దాచిపెట్టాడు, అనుభవించాడా? అనేక మంది అక్రమంగా సంపాదించుకుంటూ ధనాన్ని దాచిపెట్టుకుంటూ అనుభవించకుండా చస్తే ఉపయోగం చెప్పండి. బైబిల్ చెప్తా ఉంది, యథార్థంగా తర్వాత మనం చూసాం, తన చేతులతో కష్టపడి సంపాదించుకోవాలా, మంచి పని చేయాలా. కానీ అనేక మంది అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయి, మోసానికి అవినీతికి అలవాటు పడిపోయి అలా సంపాదిస్తూ ఉన్నప్పుడు తప్పక శిక్షకు అర్హులన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆకాను చచ్చిపోయాడు, భార్య చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళంటా ఉన్నారు, బాబు దేవుడు వద్దన్న దాన్ని ప్రేమించకండి, విడిచిపెట్టమని దాన్ని విడిచిపెట్టేయండి. ఆశించి సేవించారా, మా జీవితాలు కూడా మీకు ఇలాగ అయిపోతాయి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన మనసు మార్చుకునేవాడు కాదు. మారని వ్యక్తి విషయంలో ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. రాబోతా ఉన్న దేవుడు ఎలా రాబోతున్నాడు? తీర్పరిగా రాబోతున్నాడు. ఆయన న్యాయవంతుడు, తీర్పు తీర్చక రాబోతా ఉన్నాడు. ఈసారి ఆయన వచ్చినప్పుడు ప్రేమ చూపించే దేవుడు కాదు. ఆయన ప్రేమ చూపించి ఆయుష్కాలం పొడిగించి అవకాశాలు ఇస్తూ ఉంటే అనేక మంది ఆయన ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలం ఇచ్చేవాడి విషయం అర్థం చేసుకోలేకుండా ఆకాన్లాగా ఆశించి సంపాదించుకొని అనుభవించకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రాత్రి ఈ మాట వింటా ఉన్నప్పుడు అనేక మంది ఇలా నష్టపోయిన వారిని చెప్పడానికి టైం సరిపోదేమో. ఒక వ్యక్తి, ఆయన రిజిస్టర్, ఆయన రిటైర్డ్ అయిపోయాడు. ఆయన, మా ఇల్లు, నేను అద్దెంట్లో ఉంటాను. ఒక రోజున నేను నా భార్యలు అనుకున్నాం, ఈ ఇల్లు సరిపోవట్లేదు కదా, అద్దెంట్లోకి వెళ్దాం చూసుకుందామని చెప్పంటే కొత్తగా కట్టిన ఇల్లు అది. నా భార్య వెళ్ళి చూసింది, వెళ్తే అన్నీ చూపించాడు, అద్దె 10,000 అని చెప్పారు. సో ఇంటికి వచ్చి చెప్పింది, చాలా బాగుందండి, వాష్రూమ్ మన బెడ్రూమ్ అంత ఉంది, అన్ని షెల్ఫ్లు పెట్టున్నాయి, బయట వస్తువులు ఏం కనపడవు, దుమ్ము పడదు చెప్తారు కదా ఆడోళ్ళు, కింద అంతా టైల్స్ వేసారు అని చెప్తుంది. అద్దె అంత అన్నారు అన్నాను, 10,000 అంది. సరే ప్రార్థన చేద్దాం అన్నాను. ఎందుకన్నాను చెప్పండి, ప్రార్థన అని ఇష్టం లేక. ఇది రాత్రి జరిగిన సంఘటన. తెల్లవారికి వచ్చేసరికి ఫ్లెక్సీలు కనపడుతుంది స్తంభాలకి. పిల్లల్ని బండి మీద ఎక్కించుకెళ్ళాను. ఆ వ్యక్తి గురించి పాస్ట్గా చెప్తున్నాడు, బండి ఆపి, అన్న చాలా మంచోడు అన్న, బాగా తాగుతాడు కానీ ఎవరి జోలికి రాడన్న. అన్న మంచోడు, తాగుతాడు, ఎవరి జోలికి రాడు. ఇది మొదటి మాట. రెండోది, అక్క చాలా ప్రార్థన పరురాలు, మంచి విశ్వాసి. అక్క విశ్వాసి, అన్న మంచోడు కానీ బాగా తాగుతాడు. ఎంతో కష్టపడ్డాడు, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఓపెనింగ్ 9వ తారీఖున, చచ్చిపోయింది 1వ తారీఖున. ఓపెనింగ్ 9వ తారీఖు, చచ్చిపోయింది 1వ తారీఖు. ఉపయోగం చెప్పండి. ₹1,00,00,000 కట్టాడు, 2 రోజులు పడుకోలేదు ఆ ఇంట్లో. తన జీవితం అంతా కూడా కష్టపడింది, అక్రమ సంపాదించింది తను ఉండటానికే, కానీ లేకుండా చచ్చిపోయాడు. ఊహించండి, మనది కానిది మన జేబులోకి వస్తే మనవి 10 పోతాయి. ఎవరైతే ఆశించి తీసుకుంటారో, ఆకారం అనుకున్నాడు భూమిలో దాచిపెట్టుకున్నాం, తర్వాత తీసుకుని బంగారం చెప్తా అనుకున్నాడేమో. ఆయన అంటున్నాడు, అక్కడ ఉందని చెప్పాడు, తీసుకెళ్ళి గుంటలో వేశారు, కుటుంబం మొత్తం చచ్చిపోయింది. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటు మన కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త. లోతు మాట వినలేదు, వెళ్ళిపోయాడు. ఆ వినని కారణం చేత తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. తెలిసిందే. ఇలా చెప్తాను చూడండి. చేయబట్టుకున్నాడు, నడిచి వస్తూ ఉంది, కాసేపటికి రావట్లా, లాగుతున్నాడు, రావట్లా, కొంతసేపటికి ఏళ్ళలో స్పర్శ లేదు. వెనక్కి చూస్తే ఏమవుతుందో తెలుసు ఆయనకి. ఇది ఎలా ఉండదు చెప్పండి. సంబంధం చెయ్యి వదలాలా, వెనక్కి చూడాలా, చూస్తే ఈయనేమో చచ్చిపోతాడు. ఆ పరిస్థితుల్లో 40 సంవత్సరాలు కాపురం చేసి ఉంటాడు. ఎందుకంటే పెళ్ళిళ్ళకి వచ్చారు కాబట్టి పిల్లలు. 40 years కాపురం చేశాడు, కానీ చూసుకోవడానికి ఇష్టం లేదు. ఊహించండి, మనది కాని దాన్ని ఆశిస్తే, దేవుడు వద్దన్న దాన్ని కొనసాగిస్తే తప్పక నష్టం కొనసాగుతుంది. ఎవరు దేవునికి అయిష్టమైన దాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారి గృహాన్ని నష్టం తలుపు తట్టక ముందే దేవుని మాటకి హృదయం ఓపెన్ చేస్తే మంచిది. బైబిల్ అంటా ఉంది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నప్పుడు తను చేసిన పాపాన్ని బట్టి అది ఎంత భయంకరమైనదో గుర్తించి యథార్థంగా పశ్చాత్తాపడి ఎవరైతే దుఃఖపడతారో వారు కనికరించబడతా ఉంటారు. అందుకని యథార్థమైన పశ్చాత్తాపం కలిగిన వ్యక్తి చేసే కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కానీ ఆకాను చేసింది అలాంటి పశ్చాత్తాపం కాదు. ఆకాను ఆశించాడు, దాచిపెట్టుకున్నాడు, కానీ అనుమానంతో పశ్చాత్తాపడ్డాడు, చివరికి చచ్చిపోయాడు. ఇది రెండో మాట. మూడో మాట దగ్గరికి వచ్చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 14 వచ్చిన చదువుకుందాం, ఆ తర్వాత 9 వచ్చిన చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 14 వచనం అలాగే 9 వచ్చిన చదువుకుందాం. మొదట 14. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు
ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చేది చాలు. 9వ వచనం చదువుదాం. 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా ఉంచి తీసుకొచ్చారు చాలు. అక్కడ సౌలుకి జనులకు మధ్య కామ ఉందా? మీ బైబిల్లో సౌలుకి జనులకు మధ్య కామ ఉందా? లేదు. అంటే ఏం చెప్పండి, ఇద్దరు కలిసి చేశారు. సమూయేలు ప్రవక్త అడుగుతున్నప్పుడు అంటున్నాడు, వీళ్ళు తెచ్చారు సార్, నేను కాదు. కానీ 9వ వచనం చెప్తా ఉంది, సౌలును జనులను కలిసి అనే మాట. కొన్నిసార్లు కపటమైన పశ్చాత్తాపం పడతా ఉంటా, ప్రభా నాకైతే ఇష్టం లేదు ప్రభా, అంత గాబిలాన్న చేశాడు, నేనైతే చేసేవాడు కాదు ప్రభా, అంత భోషణం చేశాడు అని చెప్పి నేను ఒప్పుకున్నట్టు నటిస్తాను. కానీ ఎవరి మీద నెట్టేస్తున్నాను? నేను వ్యక్తుల మీద నెట్టేస్తూ ఉంటాను. సౌలు యొక్క మనస్తత్వం ఏంటండి అంటే, తను సంతోషపరచాలనుకున్నాడు ఎవరిని? దేవుణ్ణి. ఆ ప్రక్రియ అంటున్నాడు పాపం చేశాను అంటున్నాడు. కానీ అక్కడికి వచ్చేయమన్నాడు, మంచిగా వాటి తీసుకురండి యెహోవాకు బలిద్దామని చెప్పంటా ఉన్నాడు. అటు మనుషులు సాటిస్ఫై కావాలా, ఇటు దేవుడు సాటిస్ఫై కావాలా. ఎవరు కపటమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, ఒక పక్క మనుషులను సంతోషపెడతారు, ఒక పక్క దేవుని సంతోషపెడతా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, రాజీ పడే క్రైస్తవుడు మాత్రమే సాతాను యొక్క ఆరాధకుడు. ఎవరు లోకంతో రాజీ పడిపోతారో వారు ఆరాధించేది దేవుని కాదు, సాతాన్ని. ఎవరు రాజీ పడకుండా జీవిస్తూ ఉంటారో వారికి ఘనత గౌరవాలు రావు, తప్పకుండా శ్రమలు వస్తాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, క్రీస్తు కోసం యథార్థంగా బతకడాన్ని బట్టి చివరిసారి మీ జీవితంలో శ్రమ ఎప్పుడు వచ్చింది? మనం ఏమంటాం తెలుసా అండి, దేవుని మహాకృపను బట్టి అంతా బాగున్నాం సార్, దేవుని మహాకృపను బట్టి పిల్లలు బాగున్నా, నేను బాగున్నాను సార్. ఇప్పుడు నా ప్రశ్న, అపవాది ఏలుబడి చేస్తామని ఈ లోకంలో రాజీ పడకపోతే బతకడం సాధ్యం కాదు. ఇది లోకం చెప్పే మాట. కానీ నిజమైన క్రైస్తవుడు నష్టమన్న పోతాడు, కానీ రాజీ పడే ప్రశ్నే లేదు. ఒకవేళ రాజీ పడిపోతున్నాం అనుకోండి, ఎక్కడో దేవుని యొక్క విలువలకు మన హృదయంలో చోటు ఇవ్వడానికి విషయం గుర్తుపెట్టుకోవాలి. సౌలుని అభిషేకించింది దేవుడే, సౌలుని రాజుగా పెట్టినటువంటి వాడు దేవుడే. ఆ రోజు అన్నాడు, నేనెంత, నా జాతి ఎంత అన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రజల యొక్క చొరవను చూసుకున్నాడో, ప్రజల యొక్క ఫేవర్ కోరుకున్నాడో, ఆ రోజు ఏమైపోయింది చెప్పండి, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, అధికారాన్ని కూడా మొదలుపెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి నా ప్రశ్న, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయనను వెతకు వారికి సమస్తము దయచేయడం నమ్మాలి కదా. నమ్మడం అనేది దేవునికి ఇష్టమైనది అయితే, అపనమ్మిక అనేది దేవునికి ఇష్టమైంది. సౌలు అపనమ్మిక చూపించాడు, ఆకాను అపనమ్మిక చూపించాడు, బిలాము అపనమ్మిక చూపించాడు. ఈ ముగ్గురి అంతా మీకు తెలుసు. ఈ సౌలు అనబడే వ్యక్తి చివరి అధ్యాయానికి వచ్చేసరికి 31 ఏమంటే తెలుసా అండి, తను బల్లెం పెట్టి పొడుచుకున్నాడు, బాణం పెట్టి పొడుచుకున్నాడు, కొన ఊపిరితో ఉంటాడు. వచ్చి సైనికుడు అంటాడు, సార్ నా లోపల ప్రాణం ఉంది, అరే వాళ్ళ చేతిలో చావడం కంటే నువ్వు చంపారని చెప్పంటారు. అనగానే నేను చంపలేను సార్ అని చెప్పంటారు. ఆ తర్వాత కత్తి చేత నరుక్కొని తల తీసుకెళ్ళిపోతారు. మనకు తెలుసు సౌలు యొక్క సంగతి. ఎంత భయంకరమైన జీవితం. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి దేవుని యొక్క మాట కాదనుకొని కపటమైన పశ్చాత్తాపాన్ని కలిగి లోకాన్ని ఆశ్రయించి, దేవుడు వద్దన్న వాటిని ఆశ్రయించి తన జీవితాన్ని భయంకరంగా ముగించుకోవడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ చెప్తా ఉంది, హానోకు దేవుణ్ణి నమ్మెను. ఇప్పుడు రండి హానోకు దగ్గరికి వద్దాం, రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఎంత స్పష్టంగా అక్కడ మాట్లాడుతున్నట్టు చూద్దాం. 5వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యం పొందిన చాలు. హానోకు జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటండి అంటే, గత రాత్రి ఆరాధన అనే మాట చూసాం. ఈ రోజున మనం చూడబోతున్న పాఠం ఏంటో తెలుసా అండి, దేవుణ్ణి అనుసరించి నడవాలి. ఆరాధన రెండోది అనుసరించి నడవాలి. వాకింగ్ అనేది చాలా కష్టమైన పని. ఇక్కడ అంటున్నాడు, హానోకు దేవునితో కలిసి నడిచాడు, అలాగే ఇష్టమై వెళ్ళిపోయాడు అన్నమాట. అయితే ఒక వ్యక్తి దేవునితో కలిసి నడవాలి అంటే అనుమానంతో నడవకూడదు. ఇలా అనుకుందాం, చాలాసార్లు కొన్ని ఊర్లకు తీసుకెళ్తా ఉన్నప్పుడు చాలా ఎడారి ప్రాంతంలో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి చింతూరు దగ్గర అడవిలోనికి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన మెయిన్ రోడ్డు ఉంది, మమ్మల్ని కొత్తగా తీసుకెళ్దామని చెప్పి చెట్టులో తీసుకెళ్ళిపోతున్నాడు బండి వేసుకొని రాత్రిపూట. ఆయన బండికి లైట్ లేదు, హెడ్ లైట్ పెట్టుకున్నాడు, తలకి పెట్టుకున్నాడు, చేతిలో బెల్ ఉంది అంటే హార్న్ లేదు, వేసుకుని వెళ్ళిపోతున్నాడు. మాకు అర్థం కావట్లా, పాస్టర్ గారు
ఎటు తీసుకెళ్తున్నారంటే ఇది రూటే సార్ పదండి అన్నారు అనమాట. లోపల అనుమానం ఏం చెప్పండి, నేను అక్కడికే తీసుకెళ్తాడా, ఏమైనా చంపేస్తాడు. అనుమానంతో ప్రయాణం చేయలేం. సరే తీసుకెళ్ళాడు. సో వెళ్ళిన తర్వాత ఆయన చిన్న గుడారం అది, ఆ గుడారంలో చర్చది, రాత్రిపూట అన్నం పెట్టాడు, పడుకోండి అన్నారు. ఇలాంటి పట్ట ఒకటి వేసారు, కింద పడుకున్నాం. దోంతర కట్టాడు. కట్టిన తర్వాత కుర్చీ వేసుకుని తల దగ్గర కూర్చున్నాడు. కూర్చుని పాస్టర్ మీరు పడుకోరా అన్నాను. రాత్రి 12 గంటలైంది. పడుకోనండి మీరు పడుకోండి అన్నాడు. ఎందుకు పడుకోరు పాస్టర్ అన్నాను. అప్పుడప్పుడు ఇటు పాములు వస్తాయండి మీరు పడుకోండి అన్నాడు. నిద్ర పట్టుద్దా? అర్థమైందా? అప్పుడప్పుడు పాములు వస్తాయంటే కాపలా కాస్తున్నాడు ఆయన. అనుమానంతో నిద్ర పట్టుద్ది అంటారా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటండి అంటే, కలిసి నడవాలంటే అనుమానం ఉండకూడదు. అర్థమవుతుందండి? పెళ్ళికి వచ్చినప్పుడు ముక్కు మొఖం తెలియదు ఆడిది, వచ్చేస్తారు, వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అపనమ్మికుంటే నడవటం సాధ్యం కాదు. బైబిల్ అంటా ఉంది, దేవునితో కలిసి నడవాలంటే అనుమానాన్ని ఏమాత్రం కూడా ఆశ్రయించకూడదు. ఎప్పుడు దేవుణ్ణి అనుమానిస్తామో అప్పుడు అపవాదికి చోటిచ్చినట్లే లెక్క. ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు మన జీవితాల్లో దేవునితో కలిసి నడుస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎంత అనుమానించుంటామో. అనుమానించేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెదకు వారికి ఫలం తెచ్చేవాడనే విషయాన్ని నమ్మలేకపోతా ఉన్నారు. కాబట్టి హానోకు జీవితంలో ఏముంది తెలుసా అండి? తీవ్రమైన కోరిక ఉంది, నా దేవుడు నమ్మదగిన వాడనే మాట. రెండో మాట తెలుసా అండి? హానోకు జీవితంలో జాగ్రత్త కలిగి జీవిస్తా ఉన్నాడు. ఎందుకు తెలుసా? యోధా పత్రిక 14-15 వచనాలు చదవండి. యోధా పత్రిక 14-15 వచనాలు చదువుకుందాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించిట్ల నేను, ఇదిగో అందరికీ తీర్పు తెచ్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలంటికి గుర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గుర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గుర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును అనే మాట. ఈ మాటలు హానోకు చెప్పినట్టు ఇక్కడ చెప్తా ఉన్నారు. దీంట్లో భక్తిహీనులు అనే మాట ఎన్నిసార్లు చెప్పారు చదవండి. భక్తిహీనులు అనే మాట ఎన్నిసార్లు ఉంది? 2 వచనాల్లో. అమ్మా ఎన్నిసార్లు ఉంది? 5 సార్లు 6 సార్లు? 6 సార్లు అంటారు కదా, 5 సార్లు ఉంది. భక్తిహీనత అంటే ఇలా అనుకుందాం, రక్తహీనత అంటే రక్తం లేకపోవడం, భక్తిహీనత అంటే భక్తి లేకపోవడం. భక్తి లేకపోతే బతుకుతామా? రక్తం లేకపోతే బతుకుతామంటారా? భక్తిహీనుడు అంటే దేవునికి స్థానం ఇవ్వకుండా స్వయానికి స్థానం ఇచ్చి అజాగ్రత్తగా ఉండేవాడే భక్తిహీనుడు. అయితే ఆ దినాన్న హానోకు చెప్తా ఉన్నాడు, భక్తిహీనుల మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది అనే మాట. ఈయన దేవునితో నడిచే క్రమంలో కాపాడుకుంది పరిశుద్ధత. ఒకటి, ఆయన నమ్మాడు. రెండోది, పరిశుద్ధంగా జీవించాడు. మూడోది ఏంటండి అంటే అక్కడ రాయబడిన మాట, ఆయన క్రమశిక్షణ కలిగి జీవించాడు. ఒకటి నమ్మాలి, రెండోది జాగ్రత్తగా ఉండాలి, మూడోది క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఈ 3 లేకపోతే దేవునితో కలిసి నడవటం అనేది సాధ్యపడే విషయం కాదు. హానోకు యొక్క జీవితం మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా అండి? ఎవరు క్రమశిక్షణ కలిగి జీవిస్తూ ఉంటారో, ఎవరు భక్తి కలిగి జీవిస్తూ ఉంటారో, ఎవరు జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటారో అట్టివారు దేవునితో కలిసి ప్రయాణం చేయగలుగుతూ ఉంటారు. హానోకు ఎందుకు ఇష్టమైంది అంటే అతను దేవునితో కలిసి నడిచే ప్రక్రియలో భాగంగా భక్తిహీనుల మీద తీర్పు తెచ్చే స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, మీరు నాకు ప్రతినిధులు, మిమ్మల్ని నాకు రిప్రజెంటేటివ్స్కి పెట్టుకున్నాను, మీరే నా కోసం బతకపోతే ఇంకెవరు బతారు? అనేక మంది క్రైస్తవులు క్రీస్తు సారూప్యతలోని మలచబడిన కారణం చేత దేవుని యొక్క నామం అన్ని జనుల మధ్య దూషించబడతా ఉంది. దేవునికి కావాల్సింది ఆయనతో కలిసి నడిచేవారు. ఎవరు ఆయనతో కలిసి నడుస్తారో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారు, జాగ్రత్త కలిగి జీవిస్తూ ఉంటారు, మూడోది క్రమశిక్షణ కలిగి జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు నా ప్రశ్న, చివరిసారి రాత్రంతా మేలుకొని, కాపరులకి ప్రశ్న తర్వాత సంఘం గురించి చెప్తాను. కాపరులతో రాత్రంతా మేలుకొని మీ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం కన్నీరు కాచి ప్రార్థించిన కాలం ఎంతకాలమైంది? ప్రార్థించి అందరి కోసం కాదు, పేరు పేరున ప్రతి ఒక్క వ్యక్తి పేరు చెప్పి మీకు ఇచ్చిన సంఘాన్ని బట్టి ఎంతకాలమైంది అలా ప్రార్థించి. దేవుడు నమ్మి అప్పగించిన 20 మందో 30 మందో 600 మందో, ఆ 600 మందిలో ఎంతమంది పరలోకంలో కనపడతారు? ఆ భారం అనుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో చెప్పండి. నాలో లేని దాన్ని నా ప్రజల్లో చూడలేను. దేవుడు అంటా ఉన్నాడు, క్రమశిక్షణ లేని సేవకుడు ఎలాంటి వారిని తయారు చేస్తాడు? క్రమశిక్షణ లేని వారిని తయారు చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి,
ఇక్కడ నిలబడి మాట్లాడటం అనేది అంత చిన్న విషయమేం కాదు. దేవుడు ఇంతమందిని పంపించాడు. పంపించిన తర్వాత ఒకవేళ దేవుని వాక్యం కాక మరి ఏదైనా చెప్పడం మొదలుపెట్టామనుకోండి, లెక్క చెప్పాల్సింది నేను. అయితే ఇక్కడ మిమ్మల్ని హర్ట్ చేసే మాట ఒకటి చెప్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొద్దిమంది పరలోకానికి పోరు. నీకు తెలుసా అని మీరు అడగొచ్చేమో. దేవుని యొక్క ఆశ, మా అందరి యొక్క ఆశ, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఇది మా ఆశ. దేవుని యొక్క వాక్యం తీసుకొస్తా ఉన్నాం, కానీ స్వీకరించాల వద్ద అది మీ ఇష్టం. స్వీకరించాల వద్ద అది మీ ఇష్టం. స్వీకరిస్తే అది మీ క్షేమం, స్వీకరించకపోతే అది మీకే నష్టం. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఆశ అందరూ అంతటా మారు మనసు పొందాలి. కానీ కొద్దిమంది అక్కడ కూర్చున్నారు, ఏం చెప్తాడో చూద్దాం, ఎలా చెప్తాడో చూద్దాం వచ్చినప్పుడు కొంతమంది ఉండొచ్చేమో. పాపం చేస్తూ కూడా పర్లేదు అనుకుంటా ఉన్నారేమో. దేవుని మాటలు వినబడతా ఉన్నా కూర్చుని క్రికెట్ స్కోర్ చూస్తున్నారో నాకు తెలియదు. దేవుని మాటలు వినబడతా ఉన్నా కూర్చుని చాట్ చేస్తారో నాకు తెలియదు. దేవుడు మాట్లాడుతూ ఉంటే భయం లేనివాడు ఎలా పరలోకంలో ఉంటాడు? అక్కడ వైర్లు ఉన్నాయి, అక్కడ తమ్ముడు మాత్రం ఆపరేట్ చేయగలుగుతాడు. ఒకవేళ నేను ఏలి పెట్టాను అనుకోండి, షాక్ కొడుతుంది. షాక్ కొడితే ఏమవుద్ది? చచ్చిపోతాను. కాబట్టి నేను అక్కడ వెళ్ళను. కరెంటుకి భయపడే నేను దేవునికి భయపడొద్దా? కరెంటుకి భయపడిన దేవునికి భయపడొద్దా? దేవునికి ఈ భూమి మీద భయపడిన వాడు నిత్యత్వం ఎలా ఉంటాడు? బైబిల్ అంటా ఉంది, ఆ దినాల్లో అపవిత్రాత్మలు, క్షమించండి, పాపాన్ని వెంబడించేవారు అనేక మంది పెట్టిరేగిపోతా ఉన్నప్పుడు హానోకు క్రమశిక్షణ కలిగి జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, దేవుని మనసరిగి జీవించాడు. కాబట్టి దేవునితో కలిసి నడవటం మొదలు పెడతా ఉన్నాడు. అపనమ్మికతో దేవునితో ప్రయాణం చేయలేం. ప్రియమైన వాళ్ళారా, ఎంత ఘోర పాపిరైనా క్షమిస్తాడు, కానీ అపనమ్మికతో కలిసి ప్రయాణం అంతం వరకు సాగదు. ఈ రాత్రి నా ప్రశ్న, మీరు సేవించే దేవుడు ఎవరు అనుకుంటున్నారు? మీరు ఆయన జీవం కలిగిన విషయం నాకు తెలుసా? మీకు తెలిస్తే ఎన్నడూ కూడా ఒంటరిని అనబాకండి. ఎన్నడూ ఒంటరిని అనబాకండి. ఎందుకని చెప్పండి? ఆయన ఉన్నవాడు అనువాడు అనే మాట. ఆయన మనతో ఉండేటువంటి దేవుడు. ఆయన ఎవరైతే నేను క్రైస్తవుని సార్, ఒంటరివాడిని సార్ అన్నారు అనుకోండి, ఆయన ఏం చేశారు? ఇప్పుడు మర్చిపోయినట్లే లెక్క. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సమీపంగా ఉండే దేవుడు అనే మాట మనకు తెలుసు కదండి. ఎవరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన. రెండోది, ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. అయితే ఒకసారి ఇలాగే పాష గారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఒక యవనస్తుడు లేచి అన్నాడు, పాష గారు బాగానే చెప్తున్నారు, కానీ పరలోకానికి నరకానికి ఎంత దూరం పాష గారు అన్నాడు. పాష గారు నవ్వు అన్నాడు, జాన్ అన్నాడు. వెంటనే అబ్బాయి అన్నమాట, కొలిసి వచ్చేవా అన్నాడు. ఆ పాష గారు అన్నారు, విన్న వాక్యం గుండెల్లో పోతే పరలోకం, ఈ చెవిలో పోతే నరకం బాబు అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఎంతో కాలంగా ఇలాంటి వాక్యం మనం వింటూనే ఉన్నాం, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. వాక్యం గుండెల్లో పోతే పరలోకం వస్తుంది, ఈ చెవిలో పోతే నరకం వస్తుంది. నా ప్రశ్న, ఇది ఎన్నోసారి? ఒకసారి ఇలాగే పొలాల్లో మీటింగ్ పెట్టారు. రాత్రి 3వ మెసేజ్ చెప్తున్నారు సేవకులు. 12 అయిపోయింది, నెమ్మదికి ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. వాక్యం ముగించే సమయానికి ఒక యవనస్తుడు లేచి పంచె కట్టుకున్నాడు, టవల్ మేదేసుకున్నాడు, కర్ర తీసుకుని వెళ్ళిపోతున్నాడు. పాషకర్ బాబు కూర్చో అన్నారు. వాడు వెనక్కి తిరిగి చూశాడు, ఎల్లబోయి అన్నట్టుగా. వెళ్ళిపోతా ఉన్నాడు. బాబు 5 నిమిషాల్లో ముగించేస్తాను కూర్చో అన్నాడు. వాడు వెళ్ళిపోతా ఉన్నాడు. సరే, ఈయన పాష గారు ముగిస్తున్నాడు, వాడు వెళ్ళిపోయాడు. ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత పొలాల వెంట నడిచి వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత వాడు రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు. టార్చ్ లైట్ వేసి చూశారు. ఆయన అన్నారు, పాష గారు ఇందాక వెళ్ళిపోయాడు కదా ఆ అబ్బాయి సార్ అని చెప్పన్నారు. తాగి పడిపోయాడేమో, కొంచెం పక్కకి లాగు బాబు అన్నారు. లాగేసి వచ్చేసారు. రాత్రి ఇంటి దగ్గర దించేశారు. పొద్దున్నే ఆ తోడొచ్చిన అబ్బాయి మళ్ళీ వచ్చాడు పాష గారి దగ్గరికి వచ్చి అన్నాడు, సార్ రాత్రి మనం వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన పడిపోయాడు కదా. అవును పడిపోయాడు, ఏమైంది అంటే, వాడు సార్ ఆ గ్రామంలో మీటింగ్ పెట్టాం కదా, అందరూ మీటింగ్ వచ్చారు. ఆ అబ్బాయికి ఒక అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఉంది, మీటింగ్ జరుగుతుంది కదా, ఈ లోపల అమ్మాయిని కలుద్దామని వెళ్తున్నాడు సార్. వాడు దొరికితే చంపేద్దామని చూస్తున్నారు సార్, వాళ్ళ కుటుంబ సభ్యులు దారి కాచి కొట్టి చంపేశారు సార్ అని చెప్పన్నాడు. పాష గారికి బాధ వచ్చింది. ఇప్పుడు నా ప్రశ్న, దేవుని యొక్క ప్రేమ నరక పంచుల్లాగా వెంటబడుతూనే ఉంటుంది. నాకొద్దనుకు నరకానికి పోయి చేయగలిగింది ఏమి లేదు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ప్రేమ బలవంతం చేయదు. దేవుని యొక్క ప్రేమ ప్రతిమలాడుతూ ఉంటుంది. ఆ ప్రేమ ప్రతిమలాడుతూ ఉంటే చేతకందనంగా తీసుకోకండి. బిలాం అనుకున్నాడు, నీకు బాగా పోతే చెప్పి నేను బాగానే ఉందని చెప్పన్నాడు. ఆకాన్ అన్నాడు, ఎవరు చూడొచ్చేయాలి అనుకున్నాడు. తర్వాత సౌలు అంటున్నాడు, నాకు కావాల్సిన అధికారం, నేను అధికారం కోసం ఏమైనా చేస్తాను అనుకున్నాడు. చివరికి ఆ వ్యక్తులు ముగ్గురు కూడా కత్తి చేత హతమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం.
మనందరికీ తెలుసు ఆ మాటలు. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. ఒక్క నిమిషం అన్న. లూకాసు వార్త 15వ అధ్యాయం 19 వచ్చి చదువుకుందాం. క్షమించండి, 19 లేదా 18 కూడా చదువుదాం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, నేను చదువుతానండి. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుతాను అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీకు విరోధముగాను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడను కాననేను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి అనే మాట చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో చిన్న కుమారుడు గురించి మనకు తెలుసు. ఆ కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు అనే మాట. బుద్ధి అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అవగాహన అనే మాట. చాలామంది అవగాహన లేని కారణం చేత పాపంలో కొనసాగుతూ ఉంటారు. ఎలాగో చెప్తాను. బుద్ధి లేనివాడు అని తిడతాం అంటే అర్థం ఏంటి చెప్పండి? అవగాహన లేనివాడని చెప్పి. చిన్నపిల్లలు చేయి తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టారనుకోండి, గబుక్కుని అమ్మొచ్చి అంటది, రే బుద్ధి లేనివాడ చేయి అంటది అనమాట. అర్థమేంటి చెప్పండి? అది కాలుద్రా, చేయి తీసేయని అర్థం, అంతేగాని బూతు మాట కాదు. చిన్న కుమారుడికి ఇప్పుడు బుద్ధి వచ్చింది తెలుసా అండి? వాడు సంపాదన అంతా పోగొట్టుకున్నాడు, పందులు మేపుతున్నాడు, పందులకు ఆహారం పెట్టాడు, వీడికి కూడా ఆకలేస్తూ ఉంది. ఆ సమయానికి పందులు తినేసినాయి. ఆ తర్వాత ఒక కామెంటేటర్ అంటాడు, పందులు విసర్జించినాయి అంట. ఆ విసర్జించి తిందామని చెప్పి చేయి పెట్టగానే యజమాని చెల్లాను, రే అది నా పందులదిరా, అది నా పందులది, అది నేను ఎరువుగా అమ్ముకుంటాను, నీకు జీతం ఇస్తున్నా బతుకుపోనని చెప్పి. కడుపు కాలిపోతుంది, తినడానికి అది కూడా దొరకలేదు. అప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చిన అంటున్నాడు, నేను తండ్రి ఇంటి దగ్గర చాలామందికి అన్నం పెడితే చూస్తూ ఉండేవాడిని, ఈరోజు నాకు తినడానికి అన్నం లేదు. మొదటి మాట. రెండోది, నేను పరలోకానికి విరోధంగాను నా తండ్రికి విరోధంగా పాపం చేశాను. రెండో మాట. చిన్న కుమారుడు ఎంత ప్రశస్తమైన వాడు అండినంటే తన పాపాన్ని గుర్తించాడు. ఈ పాపం చేసింది మా నాన్నకి విరోధంగా కాదు, పరలోకానికి విరోధంగా. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదట నా పాపానికి కన్ఫెస్ అవ్వాల్సింది ఎక్కడ చెప్పండి? దేవుని దగ్గర. ఎవరైతే నా పాపం ఎవరికి తెలియదు అనుకుంటూ ఉంటారో పెద్ద మనిషికి చలామణి అవుతూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేయాలో అర్థమవుతుందో, చిన్న కుమారుడు అంటున్నాడు, తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశాను. మొట్టమొదట అడిగినప్పుడు నాన్న డబ్బులు ఇచ్చాడు, కానీ ఆలోచన పుట్టక ముందు అది నీకు తెలుసు. నా మాట మీకు అర్థమైందా? డాడీ నేను డబ్బులు అన్నాడు. ఆలోచన అడిగినటువంటి వాడు ప్రభు, డబ్బులు ఇచ్చిన వాడు తండ్రి. ఈ రాత్రి ప్రభు అంటా ఉన్నాడు, ఇప్పుడు నువ్వు ఏ పాపంలో ఉన్నావు కాదు గొప్ప, నీ ఆలోచన పుట్టక ముందే అది ఆయనకు తెలుసు. ప్రభు అంటున్నాడు, నీవు పరలోకానికి విరోధంగా పాపం చేస్తూ ఎంతకాలం సుఖంగా ఉంటావు? వచ్చేసాడు. వచ్చిన తర్వాత దూరం నుంచి చూడగానే, ఈ మాట దూరం చూడగానే తండ్రి ఎదురు చూస్తున్నాడు ఇండ్లెక్కి. ఎందుకంటే అంటే ధర్మశాస్త్రం ప్రకారం అమ్మా నాన్న మాట వినని వాడిని రాళ్లతో కొట్టి చంపాలా. ఆ తండ్రి అనుకుంటున్నాడు, లోకుల దృష్టిలో నా కొడుకు పడకముందే పరిగెత్తుకుంటూ వెళ్ళాలని చెప్పి ఆ పెద్ద ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కొడుకుని కౌగులించుకున్నాడు. అప్పుడు అనిపించింది, ఇప్పుడు ఏం అయినది పర్లేదు, ఎందుకంటే మొదటి రాయి నా మీద పడుతుంది, చస్తే నేను చచ్చిపోతాను, నా కొడుకు బతుకుతాడు అనగాని వెంటనే కౌగులించుకున్నాడు. ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మన మగాళ్ళలో ఎక్కువ సెన్సిటివ్ పార్ట్ ఇది, చెమట ఎక్కువ పడుతుంది. అయితే ఆడు ఇన్ని రోజులైంది స్నానం చేసి తెలియదు, కానీ ఆ ముద్దు ఏం చెప్తుంది తెలుసా? ఒరే ఉన్న పాటను అంగీకరిస్తాను, నేను ఉన్న పాటను అంగీకరిస్తాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి ముద్దు పెట్టాడు, భరోసా ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎన్నడూ కూడా మన గతాన్ని జ్ఞాపకం చేసి ఇంత దుర్మార్గుడు కదా, నా మాట వినలేదు కదా, చెడిపోయావు కదా అండాయన. ఎవరు తన పాపాన్ని గుర్తించి యథార్థంగా తిరిగి వస్తారో ఉన్న పాటున అంగీకరించగలిగిన గొప్ప దేవుడు ఆయన. మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, లోపల తీసుకెళ్ళాడు. వీడి మనసు నెమ్మది లేదు. అరే నాలాంటి వాడు ఎలా ప్రేమిస్తున్నాడు ఈయన? తండ్రి నేను ఇంట్లో ఉండలేనయ్యా అనగానే, రే నోర్మై, అరే ఉంగరం తీసుకురండి, వస్త్రాలు తీసుకురండి, కుమారుడు తొడిగించండి, పశువులను కొయ్యండి అనగానే గుండె పగిలిపోయింది. ప్రియమైన వాళ్ళారా, ప్రేమ మరణము కంటే బలమైంది. క్రీస్తు ప్రభువారు మన పట్ల చూపించే ప్రేమ మనకు అర్థమైతే ఇంత ఘోర పాపిని ఎలా ప్రేమించగలుగుతున్నాడు ఆయన? ఇంత భయంకరమైన జీవితం చేస్తున్న మనం ఎలా ప్రేమించగలుగుతున్నాడు ఆయన? ఆయన ప్రేమ హేతువు లేనిది.
కారణం లేని ప్రేమ మన పట్ల చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఎలాంటి నికృష్టమైన జీవితం జీవిస్తూ ఉన్నా ఆయన ప్రేమ వెంటబడతా ఉంది. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, హానోకులో క్రమశిక్షణ ఉంది, హానోకులో జాగ్రత్త ఉంది, హానోకులో కోరిక ఉంది. ఆ కారణం చేత వెంట నడిపించుకుంటూ వెళ్ళాడు, అనుమానించలేదు కాబట్టి అంతవరకు క్షేమంగా వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళారా, దేవునితో కలిసి నడవాలని అంటే అనుమానాన్ని ఏమరపాట్లకు లోపలికి రానివ్వకూడదు. అనుమానం అనేది సాతాను యొక్క వెపన్. ఎవరు అనుమానానికి గురవుతారో వారు దేవుని నమ్మడం అసాధ్యం. ఇది నాన్న అనేక కుటుంబాలు కూలిపోవడానికి, అనేక మంది విశ్వాస లోకంలో కలిసిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? అపవాదికి చోటిస్తూ ఉన్నారు, అనుమానానికి స్థానం పెట్టుకుంటా ఉన్నారు, జీవితాలు ముగించబడతా ఉన్నాయి. ఈ రాత్రి బైబిల్ అన్నమాట చదువుకుందాం. చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోకమును కోరుచున్నారు, అందుచేత వారి దేవుడిని అనిపించుకుంటకు సిగ్గుపడ్డు. ఈ రాత్రి నా ప్రశ్న 2 విషయాలు. ఒకటి, మన నడత ఎలా ఉంది, మన విషయంలో దేవుని స్పందన ఎలా ఉంది. 2 విషయాలు. మన నడత పరలోకానికి యోగ్యంగా లేకపోతే బిలాముకు పట్టిన గతి మంది. మన నడత పరలోకానికి అనుకూలంగా ఉంటే చిన్న కుమారుడికి ఇచ్చిన ఘనత మంది. ఇది మొదటి మాట. రెండోది, దేవుడు నా విషయంలో సిగ్గుపడకూడదండి అంటే నేను సరి చేసుకోవాల్సింది క్రమశిక్షణ కలిగి జీవించాలి, పవిత్రంగా జీవించాలి, జాగ్రత్త కలిగి ఆయన వెంబడించాలి. ఈ 3 లేకపోతే హానోకుతాగా మనం కలిసి నడవలేము. ప్రియమైన వాళ్ళారా, అనేక సంవత్సరాలుగా దేవుణ్ణి వెంబడిస్తున్న మన జీవితాల్లో ఆయనకిచ్చే స్థానం ఏంటి? డబ్బు నమ్మినంతగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం, వ్యక్తిని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం, మనల్ని మనం నమ్ముకున్నంతగా దేవుణ్ణి నమ్మలేకపోతా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఏమాత్రం అర్హత లేదు మన జీవితాలను ప్రేమించి అడగకుండా ఈ లోకానికి వచ్చాడు మహిమని విడిచి. మనందరి పాపాల కోసం అడగకుండా సిలువ మీద చనిపోయాడు ఆయన. ఈ రాత్రి అంటున్నాడు, నీకు ఇష్టమైతే నా ప్రేమను అంగీకరించు అనే మాట. ఈ మాట వినేయాలండి. ఇక్కడ నుంచి ఒక వ్యక్తి నరకానికి వెళ్ళేది చేసిన పాపాన్ని బట్టి కాదు. ఈ మాట వినండి మళ్ళీ. ఒక వ్యక్తి నరకానికి వెళ్ళేది తను చేసిన పాపాన్ని బట్టి కాదు. దేవుని యొక్క క్షమాపణ ఎవరైతే తృణీకరిస్తారో వారు తప్పక వెళ్ళేది నరకానికే. బైబిల్ అంటా ఉంది, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయను. ఆ తండ్రి తన కుమారుడు కోసం పరిగెట్టాడు. ఈ రాత్రి యేసు అంటా ఉన్నాడు, నీకోసమేరా నా పొరుగు అని చెప్పి. చివరికి ఈ సంఘటన చెప్పి నేను ముగిస్తాను. నేను ఉన్న ఊర్లో, నేను పెరిగిన ఊర్లో చాలా కాలం తర్వాత మీటింగ్స్ పెట్టడం మొదలుపెట్టారు. సో మొట్టమొదటిగా స్పీకర్గా నన్నే పిలిచారు, అరే మనూరోడు కదా రారా అని చెప్పి. సో వెళ్ళిన తర్వాత మొదటి రోజు సభలో మాట్లాడుతూ ఉన్నాను. రాత్రి 12 అయిపోయింది. అంటే అక్కడ ఎక్కువ పాటలు పాడతారు, 11 పాటలు పాడతారు, 12కి ఇచ్చారు. మెసేజ్ అయిపోయింది. 12:30కి నేను బయలుదేరి వరిసే వెళ్ళాలి. సో గబగబా వెళ్ళబోతా ఉంటే అందరూ మనూరులే కదా వచ్చి, ఎరా బాబు ఎలా ఉన్నా అని చెప్పి మా పలకరిస్తూ ఉన్నారు. అయిపోయింది, చివరికి వెళ్ళిపోయాను. గడ్డం బాగా పెంచుకున్నాడు ఒక ఆయన పేరు ఇస్సాక్. వచ్చాను, రేయ్ పెద్దోడా ఇది మన ఇల్లు, ఒకసారి లోపలికి వస్తావు అన్నాడు. ఏంటి బాబాయ్ అన్నాను. నువ్వు లోపలికి వస్తే ప్రార్థన చేయించుకుంటాను రా అన్నాడు. బాబాయ్ ఇక్కడ చేస్తానన్నాను. వద్దు, వస్తే రా లేకపోతే వెళ్ళిపోనాడు అనమాట. సరే సరదాగా మాట్లాడుకుంటారు కదా అని చెప్పి, బాబాయ్ నేను వెళ్తా చేస్తాలే చెప్పన్నాను. వెళ్ళిపోయాను. నేను వెళ్ళలేదు ఆ ఇంటికి. 3 months తర్వాత నా స్నేహితుడు ఫోన్ చేశాను, రేయ్ ఇస్సాక్ బాబాయ్ చచ్చిపోయాడు రా అన్నాడు. ఏరా అన్నాను. ఆయన చచ్చిపోయినందుకు బాధ లేదురా అన్నాడు. ఎందుకు జరిగిందిరా ఆ మాట చెప్పన్నాను. ఆ రోజు మొట్టమొదటిసారి తన 60 సంవత్సరాల జీవితంలో మీటింగ్లో కూర్చున్న మొదటిసారి ఆయన. ఎప్పుడూ చర్చికి రాలేదు, కానీ పేరు ఇస్సాకే. ఎప్పుడు చర్చికి రాలేదు. మొదటిసారి ప్రార్థన చేయమని అడిగింది నిన్నే. లోపలికి వస్తే ఏం చెప్పాడో తెలియదురా, కానీ నువ్వు ఎందుకు వెళ్ళలేదురా అని అడిగాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఆయన ఈరోజు ఎగ్జాంపుల్ అయ్యాడు. ఎలా చనిపోయాడు? కష్టపడి పని చేసుకునే మనిషి పనికెళ్ళి వచ్చాడు, పడుకున్నాడు, లేవలేదు, ఇంకంత అయిపోయాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఆయన మళ్ళీ కలుసుకోగలుగుతాను నేను? మళ్ళీ ప్రార్థన చేయగలుగుతానా? దేవుడు ఎవరితో ఎలా మాట్లాడతాడో తెలియదు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న కొద్ది మందితో బహుశా దేవుడు చివరిసారి మాట్లాడేమో నాకు తెలియదు. మరొకసారి మీటింగ్ పెట్టినా మనం ఉండకపోవచ్చేమో, అంటే ఈ ఊళ్ళో ఉండకపోవచ్చు, అది వెళ్ళిపోవచ్చు, తెలియదు. దేవుడు మాట్లాడినప్పుడు తృణీకరించకండి. బైబిల్ అంటా ఉంది, ఒక మనిషి నరకానికి పోయేది పాపాన్ని బట్టి కాదు, దేవుడు అనుగ్రహించిన క్షమాపణని అంగీకరించకపోవడాన్ని బట్టి. ఈ రాత్రి బిలాములాగా ద్వంద్వ మనసు కలిగి, సౌలులాగా కపటమైన మనసు కలిగి, ఒకవేళ అనుమానించే మనసు కలిగిన ఆకారంలా ఉంటారేమో. జాగ్రత్త, అంతం భయంకరం. చిన్న కుమారునిలాగా
ఆశీర్వాదకరంగా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నిన్ను దుఃఖపెట్టిన మాట వాస్తవం, నేను మరణ పడక దాకా వెళ్ళినప్పుడు నన్ను కాపాడారు, నా ఆయుష్కాలం పొడిగించారు, ఈరోజు నా సౌఖ్యంగా ఉన్నానంటే అది నీ కృప ప్రభా, నాకు అర్థమవుతుంది. కానీ ఎప్పటికి కూడా నీ ప్రేమని నేను అంగీకరించలేకపోతా ఉన్నాను. ఈ రాత్రి ఈ మాటలు నాకే అర్థమవుతుంది. ప్రభా నీ ప్రేమ నుంచి పారిపోయే దుష్ట మనసు తీసేయండి, అంగీకరించే మనసు నా దయచేయండి అంటే ఎంత ఘోర పాపైనా క్షమించే దేవుడు ఈ రాత్రి మనెందుకు క్షమించలేడు? తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి. నేను చేతులు ఎత్తమని అడగను, లేచి నిలబడిన అంతకంటే అడగను. దేవుడికి మీ ఆలోచన తెలుసు, మీ ఊహ తెలుసు. వాక్యం వినిన తర్వాత స్పందించాల్సింది మనమే. మీరు యథార్థంగా కళ్ళు మూసుకొని, యేసయ్యా నాతో చాలాసార్లు మాట్లాడారు కానీ వినలేకపోతా ఉన్నాను, ఈ రాత్రి ఈ మాట నాకు అర్థమవుతా ఉంది, నేను దేన్ని ఆశ్రయిస్తూ ఉన్నానో అపనమ్మిక నా జీవితంలో ఎలా ఉంది నాకు అర్థమవుతా ఉంది, నన్ను క్షమించండి, మీ యందు స్థిర విశ్వాసాల నుంచి నా యాత్ర కొనసాగించడానికి సహాయం చేయని ప్రభువుని అడుగుదాం. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ రాత్రి హానోకు కోరిక కలిగి ఉన్నాడు, అనుమానాన్ని విడిచిపెట్టాడు. హానోకు పరిశుద్ధంగా జీవించాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. హానోకు క్రమశిక్షణ కలిగి ఉన్నాడు, యథార్థంగా ప్రవర్తించాడు. ఆ కారణం చేత మీరు ఆయన కొనిపోయారు. ప్రభా మా జీవితాల్లో లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం. బిలాము వలె ద్వంద్వ మనస్తత్వాన్ని కలిగి ఉన్నదైతే క్షమించండి నాయన. కొన్నిసార్లు ఆకాను వలె ఆశించి నష్టపోతా ఉన్నాం, క్షమించండి ప్రభా. కొన్నిసార్లు సౌలు వలె అధికారం కోసం ప్రాకులాడుతూ మిమ్మల్ని సంతోషపరచలే పద్ధతి క్షమించండి నాయన. ఈ రాత్రి ఎవరైతే యథార్థంగా ప్రభా మీ మాటలు విని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారో, చిన్న కుమారుని వలె, అవును దేవుణ్ణి దుఃఖపెట్టిన మాట వాస్తవం, దేవునికి దూరంగా పారిపోతున్న మాట వాస్తవం అనుకొని పశ్చాత్తాపడుతూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ప్రభా, అటు వారిని స్థిరపరచండి, బలపరచండి. దేవా నష్టం వారి తలుపు తట్టకముందే మీ ప్రేమకు వారు స్పందించి వారి హృదయంలో నేను ఆహ్వానించడానికి సహాయం చేయండి. కృప కలిగిన తండ్రి, ఈ 2 దినాల పరిచర్యలో మీరు చూపించిన కృపంతటిని బట్టి నీకు వందనాలు. విన్న వాక్యం మా అందరి అంతరంగాలు ముదించబడడానికి సహాయం చేయమని, తిరిగి ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని కలుసుకుని పర్యంతం మీరు ఎక్కడ చోటను భద్రపరచమని మీ కృపకు కాపుదలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.